మీ అందరికీ మరొకసారి ప్రభువు నామములో శుభములు, వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాం. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో నుండి ఈ నూతన సంవత్సరం మొదటి దినం జనవరి 1 ఈ మొదటి దినమున పరిచర్యగా మనం ఇక్కడ 65వ కీర్తన 11లో ఒకరు చదవండి. 65:11 దేవుని మనం ఎందుకు స్తుతించాలి అంటే 65:11 రాయబడిన మాట చదవండి. 65:11 సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజలచను. సంవత్సరమును నీ దయాకిరీటం అంటే ఈ నూతన సంవత్సరం అనే దయాకిరీటం, లేదా 2026వ సంవత్సరం అనే దయాకిరీటమును దేవుడు ధరింపజేస్తున్నాడు. మనం కిరీటాలు ఎక్కడ పెట్టుకుంటారండి? కాలిక, తలక? ఎక్కడ పెట్టుకుంటారు కిరీటాలు? తల మీద ఉంటాయి. అంటే ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరు, ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి అంటే భూమి మీద ప్రతి అందరి విషయంలో వారు ప్రభువుని తెలియస్తున్నా తెలియకపోయినా దేవుడు ప్రేమతో అందరికి కూడా ప్రతి ఒక్కరి వ్యక్తికి ఈ 2026వ సంవత్సరం దయా కిరీటం ఏం చేశాడు? దేవుడు ప్రతి తల మీద ధరింపజేశాడు. దయా, ఇంగ్లీష్లో గుడ్నెస్ అంటారు, మంచితనం, మెర్సీ, కనికరం, జాలి. కానీ ఇక్కడ మనము దేవుని దయ అంటే దేవుని దయను కిరీటముగా ధరింపజేసడానికి కనుక దేవుని దయ వల్ల ఈ 2026వ సంవత్సరం మనం ప్రవేశపెట్టబడ్డాం. మనం దేవుణ్ణి స్తుతించడానికి ఇక భాగం 2 భాగాలుగా మనం చూద్దాం. వాక్య భాగం మొదటి భాగము దేవుణ్ణి నూతన సంవత్సరంలో స్తుతించడానికి. గత రాత్రి కూడా మనం కాపాడినని స్తుతించాం. ఎందుకు స్తుతించాం? రాత్రి మన ఆరాధన ఆయన కాపుదలను బట్టి ఆరాధన చేస్తాం. ఇప్పుడు మనము నూతన సంవత్సరంలో నూతనమైన కీర్తన, నూతనంగా స్తుతించడం ఎందుకు? ఒక 4 సంగతులు మనం చూసి మొదటి భాగంలో, రెండవ భాగంలో ఈ నూతన సంవత్సరంలో అందరము ఎలాగుండాలని దేవుడు ఆశిస్తున్నాడు. 2 భాగాలు మనం చేస్తాం. ఒక మొదటి భాగము నూతన సంవత్సరం, నూతన కీర్తన ఎందుకు నూతనంగా మనం దేవుని ఆరాధించాలి ఒకటి. రెండవది, ఈ నూతన సంవత్సరంలో మనం ఎలాగుండాలని, ఏ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో ఈ వర్తమానంలో మనం చూద్దాం. చూడండి, దేవుని గ్రంథంలో మొదటి భాగంగా మనం చూద్దాం. మొదటి భాగముగా దేవుని వాక్యంలో నుండి దేవునికి నూతన కీర్తన అని భక్తుడు అంటాడు. చూడండి, నూతన కీర్తన, క్రొత్త గీతం. ఇది ఏ సంవత్సరం? క్రొత్త సంవత్సరం, పాత సంవత్సరమా? 31తో పాత సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఇప్పుడు క్రొత్త సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత దేవుడు మనము కూడా ఆయన క్రొత్తగా ఆరాధించాలని ఆశిస్తున్నాడు నూతన సంవత్సరంలో. ఇప్పుడు మనందరం కూడా నూతన సంవత్సరం చాలా మటుకు అందరూ కూడా నూతన వస్త్రాలు, క్రొత్త వస్త్రాలు కొని ఉండొచ్చు, అవునా? సరే, క్రొత్త వస్త్రాలు లేకపోయినా దాని గురించి అంత ఇబ్బంది పడడం లేదు. క్రొత్త వస్త్రాలు, క్రొత్త పిండి వంటలు, క్రొత్త వస్తువులు వస్తూ ఉంటాయి నూతన సంవత్సరంలో. మనకు బాగానే ఉన్నాయి. సరే, మరి దేవుడు ఏం కోరుతున్నాడు? ఆయన నూతనంగా మనం ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుని మనం నూతనంగా ఆరాధించాలి, లేదా నూతనంగా స్తుతించాలి, నూతనంగా కీర్తించాలి. మనం పాడుకున్న పాట అది నూతన సంవత్సరానికి సంబంధించిన ఏమని పాడుకున్నాం? నూతన వత్సరము వచ్చెను, విడుదల వత్సరము. కనుక మనం దేవుని బిడ్డలుగా దేవుడు నూతన వత్సరం అంటే నూతన సంవత్సరం వచ్చింది, విడుదల సంవత్సరం వచ్చింది అని అర్థం. సరే, ఇక్కడ మనము ఈ మొదటిగా దేవుని స్తుతించడానికి, నూతనంగా మనం దేవుని ఆరాధించడానికి నెంబర్ 1 మొట్టమొదటి సంగతి చూద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో 96వ కీర్తన 1-2 వచనాలు. సామ్స్ చాప్టర్ 96 verse 1 and 2. 96వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడు, ఏ న్యూ సాంగ్, క్రొత్త కీర్తన పాడి. 2వ వచనం. ఇక్కడ మనం గమనిస్తే 96వ కీర్తనలో ఎవరంటున్నారు ఈ మాట? ఈ మాటలు మరిస్తే కీర్తనకారు భక్తుడిగా మనం చూస్తాం. ఈ భక్తుడిగా మనము దైవజన్ చెప్తున్న మాట ఏంటంటే 96వ కీర్తన, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడు. ఈ యెహోవా మీద క్రొత్త కీర్తన దైవజనుడు మోసే అని భక్తులు మనం చెప్తుంటారు. అంటే ఇక్కడ దైవజనుడిగా సెలవిచ్చిన మాట, క్రొత్త కీర్తన ఎందుకు పాడాలి? న్యూ సాంగ్ ఎందుకు? దేవుని స్తుతించాలి, క్రొత్తగా ఇద్దరు మనం ఆరాధించాలి. ప్రతి ఒక్కరు కూడా పాతదంటే ఇష్టమా, కొత్త అంటే ఇష్టమా? చెప్పండి. చాలా మస్తు పాత వస్తువులు అంటే ఇష్టమా, పాత బట్టలు అంటే ఇష్టమా, క్రొత్త బట్టలు అంటే ఇష్టమా? క్రొత్తదే అంటే ఇష్టం కదా. ప్రతి వారు క్రొత్తదే కోరుతారు. మనం ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా నూతనంగా మనం దేవుణ్ణి ఆరాధించడం ఎందుకు? ఇక్కడ అంటే 2వ వచనంలో రాబడింది, అన్యజనులు ఆయన మహిమను ప్రచురించి ఆయన ఆశ్చర్య కార్యములు 1-2 వచనం చివరిలో ఉంది, అనుదినము ఆయన
ఆయన రక్షణ వార్తను ప్రకటించాలి. రక్షణ సువార్తను ప్రకటించాలి అంటే నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ, ఎందుకంటే న్యూ సాంగ్ బికాస్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ నెంబర్ 1. ఎందుకు దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, క్రొత్తగా మనం గీత పాడాలంటే న్యూ సాంగ్ బికాస్ ఆఫ్ సాల్వేషన్. అంటే ఎందుకంట దేవుడు మనకిచ్చిన రక్షణ. బికాస్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ. ఈ రక్షణను బట్టి న్యూ సాంగ్, నూతన కీర్తన, నూతనముగా మనం దేవుని స్తుతించుట, ప్రభువుని మనం నూతనముగా మనము ఆరాధించుట. నెంబర్ 1. దీన్ని మనం ఎక్కువ వివరించట్లేదు కాబట్టి మరి జ్ఞాపకం చేస్తాం. మనకు కావాల్సిన మెయిన్ పదం చూస్తున్నాం. మెయిన్ పదం ఏంటంటే, నూతన కీర్తన ఎందుకు భక్తుడు పాడుతున్నాడంటే ఆయన రక్షణ బట్టి, ఆయన రక్షణ సువార్తను కీర్తిస్తున్నాడు. ఆ రక్షణ పొందుకున్నాడు. ఆ రక్షణ ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలంగా మన జీవితాలు మనము రక్షణ పొందిన వారమే. ఇంకా రక్షణ పొందకపోతే ప్రభువు రక్షణ కోరుకునే వానికి రక్షణ ఇచ్చేదని అంటున్నాడు. ఆ రక్షణను దేవుడు సిద్ధపరుచున్నాడు. సాల్వేషన్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వరం రక్షణ అనేది, దేవుడిచ్చే గొప్ప బహుమానము సాల్వేషన్ అనేది. కనుక ఆత్మరక్షణ, రక్షణ అంటే అర్థం, మీనింగ్ ఏంటి, అర్థం ఏంటంటే రక్షణ అంటే మన ఆత్మకు రక్షణ. ఈ రక్షణకి ఏంటంటే ఈ ఆత్మ నిత్య నరకము నుండి, జాగ్రత్తగా గమనించండి, నిత్య నరకం నుండి అంటే ఈ నిత్య నరకం నుండి తప్పించబడి మోక్షములోనికి, పరలోకములోనికి ప్రవేశించటమే దీన్ని రక్షణ అంటారు. దేని నుంచి రక్షణ అంటే, దేనికి రక్షణ, దేని నుండి రక్షణ అంటే, దేనికి రక్షణ అంటే స్పిరిట్, ఆత్మకు రక్షణ. దేని నుండి అంటే ఎటర్నల్ ఫైర్, నిత్య నరకం. నిత్య నరకము నుండి తప్పించి, దాన్ని తప్పించటమే రక్షణ. కనుక అగ్గిలో కాలుతున్నప్పుడు ఏం చేస్తారు, బయట రాని పరిస్థితి, రక్షించండి రక్షించండి అని ఏం చేస్తారు, కేకలు వేస్తారు. అప్పుడు ఫైర్ వారు వచ్చి కావచ్చు, లేదా రక్షకబడులు కావచ్చు, అనేకులు వచ్చి రక్షిస్తారు. మనం చూస్తాం కదా, మనం పోలీసు అనే పదం ఇంగ్లీష్, పోలీసు వారు. తెలుగులో ఏంటంటే రక్షక భటులు కదండి, పోలీసు వారు రక్షక భటులను. సరే, ఇక్కడ మనం భౌతికంగా రక్షించడానికి రక్షకుడు. అయితే ఇక్కడ దేవుడు స్పిరిచువల్గా ఆత్మను రక్షించే రక్షకుడు. ఈ స్పిరిట్, మనలో ఆత్మ ఉంది. శరీరము ఒకటి, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. కనుక మనం చూస్తే ప్రాణము, శరీరము, ఆత్మ, ఈ 3 ఉన్నాయి. దీన్ని మనం చూస్తాం. ప్లస్ శరీరము, బాడీగా మనం చూస్తాం. ప్రాణం చూస్తున్నాం. ప్రాణం ఉందా పోయిందా అంటే జీవంతో ఉన్నట్లు ప్రాణం ఉందా లేదా. స్పిరిట్, ఆత్మ ఉంది. ఈ ఆత్మను దేవుడు మనను, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఈ ఆత్మను దేవుడు నరకమును తప్పించి ఆ రాజ్యానికి సిద్ధపరచుకోవటమే దీన్ని సాల్వేషన్ అన్నారు, రక్షణ అన్నారు. అందుకే మరి క్రిస్మస్ రోజున మనం చూస్తున్నాం, బెటాలియన్ కూడా స్టార్టింగ్ ఎదలో రాస్తారు. ఏం రాస్తారండి అక్కడ, బెటాలియన్ చూస్తున్నారు, నేడు మీ కొరకు, అది చదువుతూ వచ్చినాను. అంటే బెటాలియన్లో స్టార్టింగ్లో క్రిస్మస్ సందర్భంగా డెకరేషన్ చేస్తూ వాక్యం రాస్తారు, చక్కని వాక్యం రాస్తారు. లూకాసు వార్త 2:10 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎదురుగా వెళ్తుంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అని దేవదూత గాబ్రియేల్, ఏంజిల్, దేవుని దూత, ఆ చెప్పిన మనిషి కాదు. మనుషులు వేరు, దేవదూతలు వేరు, దేవుడు వేరు. వ్యత్యాసం గమనించాలి, డిఫరెంట్ గమనించాలి. మనందరం మనుషులం, మనం దేవదూతలం కాదు. దేవదూతలు వేరు, దేవుడు వేరు. అందుకే అందరికి పైన ఉన్నవాడు గాడ్. ఏంజిల్స్ మనం మానవులం, పీపుల్, ప్రజలుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రజలుగా, దేవుడు హైయెస్ట్ స్థాయిలో ఉన్న ఆ దేవుడు, దేవదూతలు తర్వాత మానవులు. ఈ సృష్టి అంతట్లో దేవుని తర్వాత, దేవదూతల తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన వారు, విలువైన వారు ఎవరంటే మనమే. నీవు నేను మనమే, మనుషులమే. ఎవరి తర్వాత అంటే దేవుడు, దేవదూతల తర్వాత మనమే విలువైన వారు. ఈ సృష్టి అంతటికంటే కూడా విలువైన వారు ఎవరంటే మానవులే. అందుకే దేవుడు సృష్టి కోసం ప్రాణం పెట్టాల. సృష్టిని క్రియేషన్, సృష్టి, క్రియేటర్, సృష్టికర్త సృష్టించినాడు. కానీ కాబట్టి సృష్టి కోసం ప్రాణం పెట్టాల. అంటే ఈ క్రియేషన్ ఉన్న సూర్యచంద్ర నక్షత్రములు, ఆకాశం, భూమి, సముద్రము, జలధారలు, ఈ ప్రకృతి, జీవరాశులు, సముద్రంలో మత్స్యములు, జీవరాశులు, ఇవన్నీ, వీటన్నీ సృష్టించబడిన దేవుని చేత. ఎవరు సృష్టించారు చెప్పండి, దేవుడే సృష్టించినాడు. అనక దేవుడే సృష్టించినాడు. అందుకే వాటి కోసము ప్రాణం పెట్టలా. వాటికి ఏమున్నాయంటే శరీరం ఉంది, ప్రాణం ఉంది. గమనించండి, వాటికి ఏముందండి, శరీరం ఉంది, ప్రాణం ఉంది. ఉదాహరణ మనం చూస్తాం, జంతువు ఉంది, ఏనుగు ఉంది, పులి ఉంది, వాటికి శరీరం ఉంది, ప్రాణం ఉంది. కానీ వాటిలో ఏం లేదు చెప్పండి, ఏం లేదండి వాటిలో, ఆత్మ లేదు. అయితే మనిషిలో 3 నిర్మించబడ్డాం. ప్రతి మనిషిని దేవుడు ఏ భేదం లేకుండా శరీరం 1, 2 ప్రాణం, 3వది ప్రాముఖ్యమైనది స్పిరిట్, ఆత్మ. ఈ ఆత్మతో దేవుడు
నియమించినాడు. అందుకే మనము ఈ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనము న్యూ సాంగ్ బికాస్ ఆఫ్ సాల్వేషన్. నెంబర్ 1, నూతన సంవత్సరం నూతనంగా దేవుని ఆరాధించడానికి ప్రభువు ఇచ్చిన రక్షణ బట్టి. నెంబర్ 2, రెండవ సంగతి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రెండవ మాట, దేవుణ్ణి మనం ఆరాధించి మహిమపరచు నిమిత్తము. రెండవ దయచేసి 149, ద బుక్ ఆఫ్ సామ్స్ 149, చాప్టర్ 149 వర్స్ 1 and 2. 149, 1, 2 వచనాలు. యెహోవాకు క్రొత్త కీర్తన పాడి భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడు. ఇక్కడ మనము దేవుని గ్రంథంలో మనం చూస్తే భక్తుడు ఇక్కడ కూడా అన్నాడు, ఏ కీర్తన పాడాలంటండి? క్రొత్త కీర్తన. క్రొత్త కీర్తన అందుకే కదా, ప్రభువా పాడేద కనుక స్తుతి గీతం. అందుకే మనం చూస్తాం, పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. పడం పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లించెను. చూడండి, గమనిస్తే ఇక్కడ 196 కీర్తనలు వస్తే ఇక్కడ భక్తుడు అంటున్న మాట వస్తున్నామండి. ఇక్కడ 149 కీర్తనకు వస్తే 1వ విషయం రాబడింది. 149, 1లో మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడు? ఎందుకు దేవునికి నూతన కీర్తన పాడాలి అంటే రాబడింది, యెహోవా క్రొత్త కీర్తన పాడి భక్తులు కూడుకొను సమాజం. అంటే భక్తులు కూడుకునే సమాజంలో దేవునికి మనం నూతన కీర్తన పాడాలంటున్నాడు. ఎందుకు నూతన కీర్తన పాడాలి ఈ భక్తులు కూడుకునే సమాజంలో? సెయింట్స్, దేవుని పరిశుద్ధుల సమూహం కనుక మనం చూస్తే కాంగ్రిగేషన్, హోలీ సమాజం, పరిశుద్ధ ప్రజలుగా ఈ యొక్క భక్తుల సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము, క్రొత్త కీర్తన. ఈ నూతన సంవత్సరం, ఈ క్రొత్త సంవత్సరంలో దేవునికి క్రొత్త కీర్తనతో మనం స్తుతించాలి. ఎందుకు? 2వ వచనం, ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వాని. అంటే తమ్మును పుట్టించిన వాడు ఎవరు? మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడు. అవునండి, మనం ఆలోచించేయండి. కింగ్ డేవిడ్ రాజు అంటాడు, ఆయన నిర్మాణం చూస్తే ఆశ్చర్యమో భయం కలుగుతున్నాయి. నన్ను అంటాడు, ఏమంటాడంటే రాజు అంటాడు, దేవుడు నన్ను నిర్మించిన విధానం, నిర్మించను, కలుగు చేసను, సృష్టించను, పుట్టించను. కనుక ఇలాగ మనం చూస్తాం, దేవుడు తయారు చేసినాం. అందుకే గాడ్ ఈజ్ క్రియేటర్. ఆయన పరమ కుమ్మరి అన్నారు. అంటే కుమ్మరి వారు ఏం చేస్తారు చెప్పండి? కుండలు తయారు చేస్తారు. అందుకే దేవుడు బైబిల్లో ఆయన పరమ కుమ్మరితో పోల్చబడ్డారు, మనుషులు మట్టి కుండలతో పోల్చబడ్డారు. అంటే మనం పాత్రలము, దేవుడేమో పరమ కుమ్మరి ఉన్నాడు, పరమ కుమ్మరి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు క్రియేటర్గా ఉండి, అందుకే తమ్మును పుట్టించిన వారిని బట్టి 100వ కీర్తనలో చక్కగా రాబడింది. రాబడింది అంటే ఇక్కడ ఏం రాంది? చదవండి. ఆయనే మనను పుట్టించను, మనము ఆయన వారు. చూడండి, కింద పుట్టినోట్లు చక్కగా రాయబడింది. ఏం రాయబడింది కింద? తమ్మును తాము, లేదా మనల్ని మనం. అర్థమవుతుందండి? మనల్ని మనం ఏం చేయలేదంట, మనల్ని మనం సృజించుకోలేదు. అంటే మనల్ని మనం పుట్టించుకోలే. ఎవరు అనుకున్నారా నేను ఇలా పుట్టాలి ఇలాగా అని సృజించుకున్న మనం తయారు చేసుకోలేదు. సృజించుకోవడం, నిర్మించడం, మనల్ని మనం తయారు చేసుకోలేదు. కానీ దేవుడే మనల్ని ఏం చేసినట్టు? ఆయన తయారు చేసినాడు, సృష్టించినాడు. అందుకే ఇక్కడ దీనికి ఒక పదం యాడ్ చేస్తే 149లో పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. తర్వాత సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఎవరిని బట్టి అంట? ఇక 2 మాటలు ఉన్నాయి. ఒకటి, న్యూ సాంగ్ ఆఫ్ సాల్వేషన్, అవర్ క్రియేటర్ ఆర్ మై కింగ్, అవర్ క్రియేటర్. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చూస్తే ప్రభువైన దేవుడు ఇక్కడ ఏమంటే తమ సృష్టికర్తను దేవుని నూతన కీర్తనలతో ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయనను సృష్టించాడు, నా సృష్టికర్త, అవర్ క్రియేటర్. అది చూస్తే ఈజ్ మై కింగ్, ఈయన నా రాజు. అక్కడ రాబడింది తమ రాజును బట్టి, తమ సృష్టికర్త ప్లస్ తమ రాజు, క్రియేటర్ అండ్ కింగ్. కనుక మనం దేవుణ్ణి ఎందుకు స్తుతి కీర్తనలతో ఆరాధించాలంటే, రెండవదిగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు భక్తుడు అంటున్నాడు, దేవా నీవు నన్ను పుట్టించిన,
నువ్వు నా సృష్టికర్తవు, సృష్టించిన కర్త, కర్త కర్మక్రియ అంటారు. కర్తవు, నీ వల్లే, నీవే మూలం. దేవా నీవు సృష్టించున్నావు. అందుకే మనం చూడండి, ఈ భూలోకంలో ఒక సూర్యుడు ఉన్నాడు, ఒక చంద్రుడు ఉన్నాడు. భూలోకం ముందు మనం చూస్తున్నామండి. దేవుడు మానవులందరినీ సృష్టించినాడు. దేవుడు మానవులందరినీ కలుగు చేస్తున్నాడు. పిల్లలు చెప్పే, నేను ఒకప్పుడు ప్రభువుని ఎరగక నా జీవితంలో, ఎందుకంటే కొంతమంది హైందవ ఉంటారు కనుక వారి నిమిత్తం ప్రేమతో చెప్పే దేవుని సువర్తమానం ఏంటంటే, ఒకప్పుడు నేను కూడా హైందవ కుటుంబంలో వచ్చినవాడిని. యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే అప్పుడు దినాల్లో క్రిస్మస్ అన్న తక్కువ చూసేవాళ్ళం. యేసు ప్రభు అంటే తక్కువ చూసి, మన పండగ కాదు, ఊరు బయట లేదా అమెరికా వాళ్ళది తెల్లవాళ్ళది అనుకుంటారు. వాస్తవానికి మనం చూస్తే ఈ అమెరికా ఎప్పుడు కనుగొన్నది, చదువుకున్న వారు కొంచెం ఆలోచన చేయండి. బయట శబ్దం తిట్టిన వారా, ప్రేమతో మీకు ఈ నూతన సంవత్సరంలో మీకు శుభాలు కలగాలని ప్రేమతో ఈ మాటలు చెప్తా ఉన్నాం. ఏంటంటే మనం సృష్టిని మనం ప్రూఫ్స్ ఉండాలి, ఆధారాలు ఉండాలి, చరిత్రాత్మక ఉండాలి, ఎవిడెన్స్ మనకు కావాలి. అంటే ఏంటంటే మనం దాంట్లో ఒకటి చూస్తే చాలా ఉన్నాయి, ఈ రోజంతా చెప్పవచ్చు ఆధారాలు, కానీ కొన్ని మాటలు చూస్తే వాటిలో ఒకటి ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి వచ్చే సందర్భము బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారంటే సుమారు 1800 సంవత్సరాల కాలం, అంటే 200 సంవత్సరాలు. ఈ 200 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. చాలామంది అనుకుంటారు యేసుప్రభు అంటే బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనుకుంటారు. వాస్తవానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఎప్పుడు? 200 సంవత్సరాల క్రితం. 1947 ఆగస్టు 15 మనకేం కలిగింది? స్వాతంత్ర్యం వచ్చింది. వాళ్ళతో విడుదల కలిగింది. అంటే అప్పటిదాకా వాళ్ళు పరిపాలన చేసిన అర్థం. అంటే సుమారు 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు. అలాగే మనం చూస్తే చాలామంది ఏమంటారంటే దేవుడు అంటే ఆయన అమెరికా వాళ్ళ దేవుడు, తెల్లోళ్ళ దేవుడు అంటుంటారు. ఎవరు దేవుడు అంటే యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు. మరెవరు? మనెవరు? దేహమే బ్రదర్, మనం నల్లోళ్ళమా? ఎందుకంటే దేవుని నల్లగా ఉన్నా కాబట్టి చెప్తున్నా, నన్ను కూడా కలుపుకొని చెబుతున్నా. మనం నల్ల అంటే మన నల్లలకు దేవుడు ఉన్నాడా? లేదు. నల్లగా ఉంటే నల్లలకు దేవుడు, తెల్లలకు దేవుడు, ఎర్రని వారికో దేవుడు, చామనిసారు దేవుడు కాదు. కానండి, చరిత్ర మనం ఆలోచిద్దాం. ప్రూఫ్స్ ఏంటి, వాస్తవం ఏంటి, నిజ నిర్ధారణ ఏంటంటే, ఈ అమెరికా ఎప్పుడు కనుగొన్నారు? చదువుకున్నా చెప్తారా? సుమారుగా 500 సంవత్సరాల క్రితం వాస్కో డి గామా కనుగొన్నాడు. ఎప్పుడు కనుగొన్నారండి అమెరికా? అంటే 15వ శతాబ్దం సుమారుగా ఎవరు కనుగొన్నారు? వాస్కో డి గామా. అంటే 15వ శతాబ్దం, అంటే 500 సంవత్సరాల క్రితం ఈ మధ్య కనుగొన్న అమెరికా. అయితే ఇప్పుడు అమెరికా దేవుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు. ఎవరు దేవుడు అంటే, వెనక వాళ్ళు కూర్చోండి, వినండి, కొంచెం వాక్యం వినండి. చూడండి, ఎవరు దేవుడు మనం చూస్తే పిల్లలు గమనించండి. యేసుప్రభు అందరి దేవుడు ఎలా అవుతాడంటే, ఏడి 1వ శతాబ్దం, ఏడి ముందు జరగండి, రండి కూర్చోండి, వెనక మనం కూర్చోండి, రండి రండి, మంచిది, మీకు కూడా స్వాగతం, మీకు శుభాకాంక్షలు, రండి. ఏడి మనకు, ఏడి అంటే ఎనో డొమిని ఇన్ ద వీర్స్ ఆఫ్ ద లార్డ్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ఏడి 52వ సంవత్సరం తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. మొట్టమొదటి ఎక్కడికి వచ్చి తెలుసండి? కేరళ ప్రాంతానికి వచ్చారు. జాగ్రత్తగా గమనించారు, దయచేసి జాగ్రత్తగా వినండి. ఏడి 52 అంటే 1వ శతాబ్దంలో 52వ సంవత్సరంలోనే ఎవరు వచ్చారు మన దేశానికి? యేసు ప్రభు శిష్యుడు, ప్రభువుతో ఉండి తిరిగి ప్రభువుతో కలిగి, నేను ప్రభువుని చూస్తేనే నమ్ముతానని ఆయన గాయాలు చేయి పట్టుకొని కదా, ఆయన చేతులు పెట్టి చూసి నమ్మిన, మనకంటే కూడా ఎంతో అల్ప విశ్వాసం ఆయన చూసి నమ్మి ఆయన ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎప్పుడు వచ్చాడు తెలుసా? 1వ శతాబ్దం ఏడి 52లో వచ్చాడు. అంటే ఇప్పటికీ సుమారు 1975 సంవత్సరాలు కావస్తుంది. చరిత్ర మీరు ఆలోచించండి, ఇది రియల్. మీరు కావాలంటే కేరళ ప్రాంతంలో ఉంటుంది. తర్వాత సెయింట్ థామస్ చర్చ్, మనం మౌంట్ ఉంటుంది, పర్వతం, ఆ కొండ ఉంటుంది, మద్రాసులో పర్వతం ఉంటుంది, ఆ బోర్డు కూడా రాసి ఉంటుంది, సెయింట్ థామస్ మౌంట్. అంటే అంటే ఆ పర్వతానికి ఏం పేరు పెట్టారంటే సెయింట్ థామస్ అని పేరు పెట్టారు. ఆయన ఇంగ్లీష్లో థామస్, తెలుగులో తోమా. అంటే ఇక్కడ ఆ తోమా గారు మద్రాసులోకి వచ్చి మద్రాసులోనే చనిపోయారు. మనకు దగ్గర రాష్ట్రం ఏంటి? చెన్నై, మద్రాసు. కేరళ కొంచెం దూరం ఉంటుంది, మద్రాసు సమీపంలో. అంటే చూడండి, ఇలా చరిత్ర మనం చూస్తే యేసు ప్రభు గురించి 1వ శతాబ్దంలోనే ప్రకటించబడింది. అమెరికా 500 సంవత్సరాల క్రితం వాస్కో డి గామా, బ్రిటిష్ వారు 200 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇలాగ మనం పిల్లరా యేసుక్రీస్తు ప్రభు ఆయన అందరికీ రక్ష, బీసీ బిఫోర్ క్రైస్ట్, చరిత్రాత్మకంగా దేవుడు. అందుకే మనము ఆయన కలిగి ఉండడం ద్వారా సత్యాన్ని మనం కలిగి ఉంటే, మనం సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే రెండవది సృష్టికర్త, రాజు. చెప్పండి, జీసస్ క్రైస్ట్ ఎవరండి? జీసస్ క్రైస్ట్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులు ప్రభు. అందుకే దేవుణ్ణి నూతన గీతంతో ప్రభుని ఆరాధిస్తున్న భక్తులు. మూడో మాట చూద్దాం. చూడండి, మూడవదిగా ఎందుకు నూతన సంవత్సరం నూతనగా కీర్తించాలి, నూతన గీతం పాడాలి, నూతనంగా ఆరాధించాలంటే నెంబర్ 3, మూడవది మనం చూద్దాం. కీర్తనలు 40వ అధ్యాయం 3వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ సామ్స్. మాట్లాడదమ్మా, వినండి, వినండి, కొద్దిసేపు వినండి, మీకు కూడా మంచిది, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. 40వ కీర్తన
3వ వచనం త్వరగా చదవండి. తనకు స్తోత్ర అందరు జాగ్రత్తగా గమనించాలి. స్తోత్ర రూపము క్రొత్త గీతమును భక్తుడు అంటున్నారు. ఎవరు ఈ మాట చెప్తున్న ఆయన? కింగ్ డేవిడ్. ప్రపంచంలో గొప్ప రాజుల్లో ఒక రాజు దావీదు. ఇశ్రాయేలు దేశానికి 2వ రాజు. ఆయన అంటున్నాడు, దేవుడు స్తోత్ర రూపంకు ఆధారమైన దేవుడు, స్తోత్రం పొందడానికి అర్హుడైన దేవుడు. ఆయన నా నోట స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నా నోట ఉంచినాడు. ఎందుకు అంటే ఆ మాట వస్తే 11వ వచనం చూడండి. అదే అధ్యాయం 11వ వచనం. యెహోవా, ఇక్కడ ఉంది కారణం ఏంటో. వాత్సల్యము దూరం చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను. అంతే. మూడోదిగా ఎందుకంటే ఇక్కడ మనం వస్తే న్యూ సాంగ్ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ అంటే కాపుదల. అందుకే మూడోదిగా మనం చూస్తే భక్తుడు ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు? నూతన కీర్తనతో కింగ్ డేవిడ్ మనందరికంటే గొప్పవాడండి. ప్రపంచంలో గొప్ప రాజులుగా పిలువబడిన వారు గొప్ప రాజు దావీదు. ఇలాంటి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన అద్భుతమైన రాజు అంటున్నాడు, దేవుడు ఆయన కృపా సత్యముతో నన్ను కాపాడినాడు. అందుకే నా నోట ఏ గీతం అంట? ఆయనకి స్తోత్ర రూపమగు క్రొత్త గీతం. అంటే ఆ గీతంలో ఏముంటుంది? దేవునికి స్తోత్ర రూపం, దేవునికి స్తుతి, ఆరాధన. కనుక మనం మూడోదిగా దేవుడు మరి కాపాడుతూ వచ్చాడు. 2025 సంవత్సరం ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళండి. గత 2025 సంవత్సరం 360 రోజులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని భయానకమైన సంఘటనలు, తుఫాన్లు, మరణాలు, భూకంపాలు, అనేక దేశాల్లో యుద్ధాలు, కరువులు, యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు, ఫైర్ యాక్సిడెంట్లు, ఎంత ఘోరమైన పరిస్థితులు గత కాలం ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని కృప వాత్సల్యం బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకే నూతనంగా దేవుని స్తోత్రం చేస్తున్నాం. 4వ మాట చూద్దాం. చూడండి, 4వది పరిశుద్ధ గ్రంథంలో 4వది 144వ కీర్తన, సామ్స్ చాప్టర్ 144 వర్స్ 9 and 10. 144వ కీర్తన 9వ వచనం చదవండి. దేవా, నేను ఒక క్రొత్త కీర్తన పాడుతాను. చూడండి, మన అంశం క్రొత్త కీర్తన. ఎందుకు? ఎలా పాడుతున్నాడు? 10 తంతుల సితారతో. ఎందుకంటే ఇక్కడ రాబడింది, కారణం రాబడింది. నీవే రాజులకు న్యూ సాంగ్ బికాస్ ఆఫ్ సక్సెస్ఫుల్ లైఫ్. న్యూ సాంగ్ బికాస్ ఆఫ్ సక్సెస్. అందుకే దేవుడు విజయాన్ని కలుగు చేస్తున్నాడు. నెంబర్ 4, ఎందుకు నూతనంగా కీర్తన పాడుతూ దేవుని నూతనంగా ఆరాధిస్తున్నంటే దేవుడు మన గత కాలంలో మరి విజయాన్ని కలుగేస్తాడు. రాజుకు నీవే ఏం కలుగేస్తావంట? విజయం. ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, యుద్ధానికి ఏం సిద్ధపరుస్తారు? ఇప్పటి కాలం అంటే మిషన్ గన్లు, రకరకాల అణు ఆయుధాలు ఉన్నాయి. పూర్వకాలం ఏం సిద్ధపరిచేవారు? యుద్ధం అంటే యుద్ధానికి రథములను, గుర్రములను, ఖడ్గములు సిద్ధపరచు. అదే యుద్ధమునకు రథములను, గుర్రాలు ఐత్తపరచు వద్దు, కానీ రక్షణ యెహోవాదినం ఉంటుంది. దాని మరొక అర్థం తర్జుమాలు ఏముందంటే, రక్షణ బదులు అక్కడ ఏముందంటే విజయము యెహోవాదినం అని ఉంటుంది. అంటే మనము గుర్రములు, యుద్ధానికి రథాలు, ఖడ్గాలు, కత్తులు పూర్వదినాల్లో సిద్ధపరిచేవారు, రెడీ అయ్యేవారు, యుద్ధం కూడా సిద్ధపడేవారు. అంతే కదండి. ఇప్పుడు మిలిటరీ సైన్యం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు? వాళ్ళు వెపన్స్, ఇప్పుడున్న ప్రజెంట్ తుపాకులు ఇవన్నీ తీసుకెళ్తారు. అప్పుడు ఏం తీసుకెళ్ళేవాళ్ళు? ఖడ్గము, డాలు, ఈట, బరిసెలు, ఇవి రథాలు, గుర్రాలు తీసుకెళ్ళారు. ఇవన్నీ దేనికి? ఇవన్నీ రెడీ చేస్తున్నట్టు ఏముందని అర్థం? ముందు యుద్ధం ఉంది, యుద్ధానికి వీటిని సిద్ధపరుస్తారు. కానీ విజయము యెహోవా అధీనం. అందుకే రాజు దేవుని స్తుతిస్తున్నాడు. కనబడిస్తున్న న్యూ సాంగ్ బికాస్ ఆఫ్ సక్సెస్ఫుల్ లైఫ్. సక్సెస్, విజయము నా దేవుడు అనుగ్రహించినాడు. 4 ఈ 4 సందర్భాలుగా నూతన కీర్తన అనే సందర్భం వస్తుంది. ఇప్పుడు 4 గుర్తు చేసుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిది ఏ న్యూ సాంగ్. న్యూ సాంగ్ బికాస్ ఆఫ్ సాల్వేషన్. నెంబర్ 1 మొట్టమొదటి ఏంటంట? నూతన కీర్తన. ఎందుకంటే దేవుడు మనకేమి ఇచ్చినాడు? నెంబర్ 1 రక్షణ మనకిచ్చాడు. రెండోది చూస్తే న్యూ సాంగ్ బికాజ్ అవర్ సృష్టికర్త, అవర్ క్రియేటర్, మై కింగ్, అవర్ కింగ్ కనుక మనం చూస్తే. రెండవది ఏంటంటే నూతన కీర్తన ఎందుకు స్తుతించాలి చెప్పండి? ఆయన మన సృష్టికర్త మరియు రాజు. నెంబర్ 3, మూడోది మనం చూస్తే ఏం చూస్తున్నాం? మూడోది ఆయన ప్రొటెక్షన్ లేదా ఆయన సెక్యూరిటీ, దేవుని కాపుదల, ప్రొటెక్షన్. కనుక మనము న్యూ సాంగ్ బికాస్ ఆఫ్ ఆయన సెక్యూరిటీకి మనం చూస్తాం. నెంబర్ 4, న్యూ సాంగ్ బికాస్ ఆఫ్
సక్సెస్ విజయము. దేవుడు నూతనమైన కీర్తన పాడడానికి దేవుని స్తుతించిన కారణం ఏంటంటే భక్తుడు ఇలాగ విజయాన్ని కలిసి 4 రకాలుగా మనం ఇస్తున్నాం. ఒకటి రక్షణ, రెండవది ఆయన నా సృష్టికర్త, నా రాజు, మూడవది ఆయన కాపుదల కృపావాత్సలతో, నాలుగోది నాకు ఆయన విజయం. ఈ 4 మా కారణాలు ఇప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు రెండవ భాగానికి వస్తాం. రెండవ భాగంలో 4 మాటలు చూసి మనం ముగించుకుంటాం. రెండవ భాగానికి వస్తాం. చూడండి, ఇప్పుడు పార్ట్ 1 ఏంటంటే దేవుణ్ణి స్తుతించట, ఘనపరచట, నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవుని. ఇప్పుడు రెండోదిగా పార్ట్ 2లో ఏముందంటే, పార్ట్ 2 భాగం ఏం చేస్తుందంటే మనము ఎలాగుండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇది పార్ట్ 2లో. ఈ రెండవ భాగంలో సృష్టికర్త దేవుడు, పరిశుద్ధ దేవుడు నూతన సంవత్సరాన్ని మనకు దయాకిరీటింపంగా ధరింపజేసిన దేవుడు, ఆ దేవుడు క్రియేటర్, ఆ దేవుడు మనం రెండోదిగా మనము ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో ఒక 4 సంగతులు చూసి మనం ముగించుకుంటాం. నెంబర్ 1 రండి. మొదటిగా మనసు దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఎలాగుండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది, లేదా దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు నీతో, నాతో, మనతో చెప్తున్న మాట ఏంటి చూద్దాం. నెంబర్ 1 మొట్టమొదటిగా మనం చూస్తే రండి, హబక్కుకు గ్రంథం, ద బుక్ ఆఫ్ హబక్కుక్ చాప్టర్ 3 వర్స్ 2. హబక్కుక్ 3:2 చదవండి. హబక్కుక్ గ్రంథం గమనించండి. యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము, ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ నుంచి మనం భక్తుడు ఏం ఆశిస్తున్నాం, మొట్టమొదటి దేవుడు ఉద్దేశం ఏంటి? ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డ మంచిదండి. దేవుడు మనకి సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చాడు, మంచిదే. ఈ దయాకిరీటాన్ని మనం ఏం చేసుకోవాలి? తీసిపోయి దెబ్బలో పెట్టాలంటారా? ఏం చేస్తారు? కిరీటం తీసిపోయి లేకపోతే షెల్ఫ్లో పెట్టాలా, మచ్చు మీద పెట్టాలా, ఎక్కడ పెట్టాలా కిరీటం? దాన్ని మనం ఏం చేసుకుని చక్కగా దాన్ని ఉపయోగించుకోవాలి, యూజ్ చేయాలి. మనము సంవత్సరాలు దేవుడు ఇస్తే కొంతమంది అందుకే అంటారు కదా, టైం యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు, దాన్ని అలాగా. ఇంకా చూస్తే దుర్వినియోగపరుచుకునే వాళ్ళు ఉన్నారు, సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు, దాన్ని దుర్వినియోగపరుచుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే మనం అయితే నెంబర్ 1 మొట్టమొదటిగా గమనిస్తే హబక్కుకు భక్తుడు మొదటి దేవుని ఉద్దేశం అంటే సంవత్సరాలు జరుగుచుండగా న్యూ థింగ్స్, నూతనమైన క్రియలు, నూతన కార్యాలు. కనుక నెంబర్ 1 మొట్టమొదటిది మన జీవితాల్లో దేవుడి సంవత్సరంలో భక్తుడు అన్నట్లుగా మొట్టమొదటి దేవుని ఉద్దేశం, రెండోది భక్తుని ఆశ. మనం కూడా ఎలాంటి ఆశ తెలుసా? దేవా సంవత్సరాలు జరుగుతున్నాయి, 2024 అయిపోయింది, 2025 అయిపోయింది, 2026లోకి వచ్చేసి సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. అయితే దేవా నాలో నీ కార్యమును నూతన పరచయ్యా అంటే ఇప్పుడు నూతన పరచబడాలని, ఈ నూతన సంవత్సరంలో మనము నూతన పరచబడాలని దేవుడు చెబుతున్నాడు. భక్తుని ఆశ, అదే ఆశ నీకు, నాకు, ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏం ఆశ అంటే నూతన సంవత్సరంలో ప్రభువా నన్ను ఇంకా నూతన పరచు. ఇది నూతనంగా కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం చెప్తాం, అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం. ప్రైమ్ మినిస్టర్గా మన ఇండియా ప్రధానమంత్రి నెహ్రూ గారు, ఆయన ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తున్న నెలలో కారులో వెళ్తున్నప్పుడు ఆ సాక్షులు మరి ఎవరికి తెలియదు, ఏంటయ్యా భయంకర స్మెల్ వస్తుంది, ఏమన్నా ఎలక తెచ్చిందా, కారులో ఏమైనా ఉందా, ఏంటి ఆ పరిస్థితి అంటే ఎవరికి తెలియట్లా. చివరికి అర్థం చేసి గ్రహించి నెహ్రూ గారు నీ యొక్క ఆ బూట్స్ ఉన్నాయి కదా సాక్షులు, ఆ సాక్షులు షూస్ పాతవిగా ఉన్నాయి, అవి స్మెల్ వస్తాయి. మన స్కూల్ పిల్లలకి వెళ్ళే వాళ్ళకి చూస్తాయి కదా, అవి కానీ వాష్ అయిపోతే మళ్ళీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి సాక్షులు, షూస్. అయితే అప్పుడు నెహ్రూ గమనించి ఒక షాప్ దగ్గర ఆపి అమౌంట్ ఇచ్చి, మనీ ఇచ్చి, తన దగ్గర వెనకమాలను ఈ వ్యక్తికి తన సహాయకులు ఉంటారు, ఆ వ్యక్తికి వెళ్ళి ఇదిగో క్రొత్త షూస్ కొనుక్కోపని షాప్ దగ్గర ఆపితే వెళ్ళాడు. ప్రధానమంత్రి గారు ఇచ్చారు కదా, అమౌంట్ ఇచ్చారు, చక్కగా ఆపారు కదా, కారు దిగాడు, వెళ్ళిపోయి షాప్లోకి వెళ్ళాడు, కొత్తగా చక్కగా క్రొత్తని షూస్, క్రొత్త సాక్షులు కొనుక్కున్నాడు, ధరించుకున్నాడు, చక్కగా కారులో కూర్చున్నాడు, బాగుంది. ఇప్పుడు వెళ్తూ ఉంటే అదే సేమ్ బ్యాడ్ రిపీట్ అవుతాం. ఏం రిపీట్ అవుతుంది? మళ్ళా అదే బ్యాడ్ స్మెల్, దుర్వాస స్మెల్ రిపీట్ అవుతుంది. ఏంటి పరిస్థితి? ఏంటి మళ్ళీ ఎక్కడ ఏంటి పరిస్థితి? నేను సరే కాలకలి చూస్తే కొత్త షూస్, కొత్త సాక్షులు బాగున్నాయి, ఏంటి పరిస్థితి? ఆయన డౌట్ వచ్చాడంట. ఆ తీసిన పాత సాక్షులు షూస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నట్టే, అవును సార్, ఇవి కూడా ఇక్కడ పక్కనే ఉన్నాయి సార్. అసలు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఆపాడు, ఎందుకు కొనిపెట్టాడు? నెహ్రూ గారు ఆలోచన ఏంటి? ఈ పాతవి తీసి పడేసేసి కొత్త వాటి ధరించుకో, కొత్తవి స్మెల్ రావు కదా, పాతవి
స్మెల్ వస్తాయి. కాబట్టి అయితే ఏం చేశాడు, కొత్తవి ధరించుకున్నాడు, ఇవి కూడా ఉపయోగపడతలే కదా అని పాత వాటిని కూడా ఏం చేశాడు, దగ్గర పెట్టుకున్నాడు. వాటికి దగ్గర అంటే మనం కొత్త సంవత్సరం వచ్చినా కానీ పాత స్వభావం, పాత జీవితం, పాత అలవాట్లు ఏముంటుంటాయి. అంటే అట్టని చెప్పేసి మరి ఇంట్లో వస్తువులన్నీ పాత ఏం చేయమంటారు, మొత్తం మార్కెట్కి ఏమంటారా, సెకండ్కి అట్లా కాదు. వస్తువులు ఓకే, కనుక మన ప్రాముఖ్యంగా దేవుడు వస్తువుల గురించి కాదు కానీ మన ఆత్మీయ జీవితం గురించి, మన జీవితంలో మనము నూతన పరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే దీంట్లో కొన్ని విషయాలు మనం చూస్తే యేసుక్రీస్తు గ్రంథం తీయొద్దులు వినండి. యేసుక్రీస్తు గ్రంథం 30 అంటే ఏ న్యూ హార్ట్, నెంబర్ 1 నూతనమైన హృదయం. కనుక మనం చూస్తే రెండోది నూతన స్వభావం, వారికి నూతన స్వభావం, ఏ న్యూ సాంగ్, నూతన గీతం. కనుక దేవుడు అందుకే కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్, పాతవి గతించను సమస్తము కృతం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చేరి వచ్చిన రక్షణ ప్రభువా, నేను నూతన సంవత్సరం నన్ను నూతన వ్యక్తిగా చేయాలని, ఎలాగ నేను నూతన వ్యక్తిని అవుతాను. మనం చక్కగా నూతన వస్త్రాలు వేసుకున్నాం, చక్కగా మనం నూతనంగా ఉన్నాం, మంచిది. ఇది భౌతిక అంతవరకు కాదు, కానీ ఆత్మీయంగా నూతన పరచడం దేవుడు. ఎలాగ ఆత్మీయంగా నూతన పరచడం అంటే నూతన క్రియలు, నూతన మనస్సు, నూతన తలంపు, నూతన హృదయం, నూతన జీవం, నూతన లైఫ్, నూతన యొక్క స్వభావము, నూతనమైన అనుభవంలోనికి రావాలని. అయితే మనం మారు మనసు పొంది ఒక వ్యక్తి క్రొత్తగా పాప క్షమాపణ ఒప్పుకొని జాగ్రత్తగా ఉంది. ఎక్కడ క్రొత్త వ్యక్తి అవుతారంటే దీన్ని న్యూ బార్న్, క్రొత్త జన్మ, న్యూ బార్న్, క్రొత్త జన్మ. అంటే పాపములు ఒప్పుకొని యేసు ప్రభుని రక్షకునికి అంగీకరించి మనం పాపములు ఒప్పుకొని యేసు ప్రభు రక్తంలో కడగబడితే మారు మనసు పొంది బాప్తీసం ఉచితంగా ఈ రక్షణ పొందితే మనం నూతన జన్మ పొందినట్టు నూతన వ్యక్తిగా చేయబడు, క్రొత్త వ్యక్తి అయ్యాడండి, క్రొత్తగా మారిపోయాడు. మనం చూస్తాం, నా దగ్గర బక్సింగ్ గారి ఫోటో మన వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లో ఉంటుంది. 2 ఫోటోలు బక్సింగ్ గారే, 2. ఒకటేమో ఆయన బక్సింగ్ కాబట్టి చిక్కులోలు కాబట్టి పంజాబ్లో ఆయన తలపాగా ఉంటుంది, గడ్డం పెట్టుకొని డ్రెస్ కోట్ వేసుకుని ఉంటాడు ఒకే దాంట్లో పక్క పక్కన. రెండో దాంట్లో తెల్లని కోట్ ధరించుకొని చక్కని బైబిల్ పట్టుకొని ఈ గడ్డము ఈ తలపాగా లేకుండా చక్కగా ఉంటాడు. అంటే పాతగా ఉన్నప్పుడేమో అనుభవం కదా. ఇప్పుడు క్రొత్తగా అయిన తర్వాత ఏమైంది తెలుసా, క్రొత్తగా అయిన తర్వాత బాప్తిసం పొంది ప్రభువు నమ్మాడు, అంగీకరించి. ఒకప్పుడు ఆయన ఈ బైబిల్ చించేసిన ఆయన బక్సింగ్ గారు, ఈ బైబిల్ చించేసిన ఆయన జీవిత చరిత్ర మన దగ్గర ఉంది, ఆయన పిక్చర్స్ ఫొటోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి గమనిస్తే ప్రభు బిడ్డలంటే వ్యతిరేకించి అటువైపు వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు, సినిమాలు చూడడానికి ఇష్టపడేవాడు. ఇంగ్లాండ్ దేశంలో డబుల్ ఇంజనీర్ చేశాడు. నెంబర్ 1 అగ్రికల్చర్ ఇంజనీర్, నెంబర్ 2 మెకానికల్ ఇంజనీర్, వ్యవసాయ సంబంధించినది అగ్రికల్చర్, రెండోది మెకానికల్గా. ఈయన 2 రకాల ఇంజనీర్. మన భారతదేశం నుండి 1929-30 ఆ టైంలో, సుమారుగా ఆ టైంలో మొట్టమొదటగా వెళ్ళిన వ్యక్తి మన ఇండియా నుంచి భక్త సింగ్ గారే. అంత ధనవంతులు వాళ్ళ తల్లిదండ్రులు. సరే, ఆయన చెప్పాలంటే చరిత్ర చాలా గొప్ప చరిత్ర. సరే, అయితే విషయం ఏంటంటే ఆయన మార్పు చెంది దేవుని నమ్ముకున్న తర్వాత ఒకప్పుడు బైబిల్ చించేసి క్రైస్తవులు అంటే వ్యతిరేకంగా దూషించే వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత పరిస్థితి తెలుసండి. ఇంగ్లాండ్ దేశం అంటే క్రీస్తుని కలిగి ఉన్న దేశం, అంటే క్రిస్టియన్ కంట్రీ అంటారు. అయితే ఆ దేశానికి వెళ్ళడానికి కూడా తండ్రి ససేమర ఒప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా ఒకటి, ఇంగ్లాండ్ ఒకటి, క్రైస్తవ దేశానికి వెళ్ళిపోతే మనలో క్రైస్తవులుగా మారిపోతారు. అంటే క్రైస్తవులుగా మారిపోతారంటే మనుషులు అంత బలహీనలా మనం ఆలోచించండి. మారుస్తారంటే ఆ మనుషులు అంత బలవంతులా? వాళ్ళు అంత బలవంతులు మనల్ని మారుస్తారా? నన్ను ఏ బలవంతులు మార్చలా, కేవలం దేవుడు మాత్రం, దేవుని కృపే నన్ను మార్చాను. కనుక మనం చాలా ఆలోచించండి, దీని సత్యాన్ని గ్రహిస్తే మన మనసులో ఒక సామెత చెబుతారు, ఏటిదాకా గాడిదను గుర్రాన్ని తీసుకోవచ్చు కానీ నీళ్లు ఏం చేయలేమంటమ్మా, తాగించలేము. ఒక జంతువుని తీసుకుపోవచ్చు ఏటిదాకా, నీళ్లు తాపలేము. ఒక మనిషిని ఎలా మార్చగలుగుతాం? జీవితం పుట్టిన కాడి నుంచి స్వభావ సిద్ధంగా. అందుకే ఏమంటాడు బైబిల్లో, చిరుతపులి తన మచ్చలను మార్చుకుంటారా? చిరుతపులి చూసారు కండి, పులిలో వేరు ఉంటాయి, పులి వేరు చిరుతపులి వేరు, మచ్చలు ఉంటాయి చిరుతపులి. జనరల్గా సాధారణంగా ఉండేది పులి. అయితే ఇక్కడ నీగ్రో వారు తన చర్మాన్ని మార్చుకుంటారు, తెలుపు చేసుకుంటారా? నీగ్రో వారు అంటే ఎవరంటే దక్షిణాఫ్రికా, సూడాన్ ప్రాంతం, నైజీరియా ప్రాంతం, దక్షిణాఫ్రికా సూర్యుని దగ్గరగా ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారంటే మనమేమో డూప్లికేట్ నలుపు మంది, మనం డూప్లికేట్ నల్ల మనం, వాళ్ళు ఒరిజినల్ బ్లాక్. అర్థమైందా? అంటే చూడండి, ప్రపంచంలోనే అత్యంత బ్లాక్ నలుపుకుండేది నైజీరియా, సూడాన్ దేశం, ఇథియోపియా దేశం అంటారు. వాళ్ళు ఒరిజినల్ బ్లాక్, వాళ్ళు మనది డూప్లికేట్ బ్లాక్. సరే, అయితే అలాంటి ఒరిజినల్ బ్లాక్ అయిన నల్లటోళ్ళు తమ చర్మాన్ని తెలుపు చేసుకుంటారా? చేసుకోలేరు. అయితే పాపానికి అలవాటు పడిన మనిషిని ఒక మనిషి మార్చలేడు, కేవలం
పవర్ ఆఫ్ గాడ్, దైవ శక్తి, దేవుని శక్తే మార్చాలి కానీ ఏ మనుషులు మన మనుషుల్ని మార్చలేరు. మన మతాలు మన మనుషులు మార్చలేము. అది దేవుని క్రియ. ఒకవేళ ఏదో కొంతమంది తెలియకంటారు, ఏదో డబ్బులు ఇచ్చి వస్తువులు అవి ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టారని, అవి ఎంతకాలం ఉంటారండి? అది కాదు మన జీవితాల్లో. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాయో గమనిస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం గమనిస్తే, దేవుని గ్రంథంలో ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. దేవుడు అలాగా మన జీవితాలు చేసే నూతన అనుభవానికి రావాలని ఆశిస్తున్నాం. తండ్రి అయితే ఏమన్నా తెలుసా, ఒప్పుకొని అన్నాడు ఇంగ్లాండ్ దేశం పంపడానికి. అయితే తల్లి అతి కష్టమే, తల్లి దగ్గరికి అవకాశం ఉంటుంది కదా పిల్లలకి, తల్లి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళమ్మా నువ్వు ఎలాగైనా తండ్రితో నచ్చ డాడీతో చెప్పాలంటే, ఆ డాడీ అప్పుడు చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో భగత్ గారిని తూకం వేశాడు, బంగారంతో తూకం. 12 సంవత్సరాల బాలుడికి, అంటే సుమారుగా ఇంత వయసులో ఉన్నప్పుడు భగత్ గారిని తూకంలో కాటాలు, ఒకవైపు బంగారం ఒకవైపు భగత్ గారిని పెట్టారు. ఆయనకున్న ల్యాండ్స్, పొలాలు చాలా ఉన్నాయి. ఆయనకు చాలా అందుకే మెకానికల్ చదవాలని ఆయన ఆశ, అగ్రికల్చర్, అందుకే తండ్రికి ఉపయోగపడాలని 2 రకాలు చదివాడు ఆయన. సరే, ఇక్కడ గమనిస్తే ఆ ప్రాంతంలోనే ఆ ధనవంతుడు, అత్యంత ధనవంతుడు భగత్ గారు తల్లిదండ్రులు, ఫాదర్స్ సిక్కులోళ్ళు. అయితే తల్లి దగ్గర బతిలాడుకుంటే వద్దన్నారు. అయితే చివరికి తల్లి దగ్గర తల్లి రిక్వెస్ట్తో తండ్రి ఒప్పుకున్నాడు. సరే, ఒక షరతు ఏంటి తెలుసా, అక్కడికి వెళితే నువ్వు మాత్రం వాళ్ళలో కలవకూడదు. ఎవరిలో కలవకూడదు? ఇంగ్లాండ్ దేశంలో ఉన్న క్రీస్తు నమ్మిన, యేసు ప్రభు నమ్మిన క్రైస్తవుల్లో నువ్వు కలవకూడదు అని షరతు మీద ప్రమాణం చేయించుకున్నారు. మీకు అర్థం కావాలి ఇప్పుడు ఎంత కఠినంగా ఆయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడానికి ఎంత ఇబ్బందితో వెళ్ళాడు. తల్లిదండ్రులు ప్రమాణం చేయించుకున్నారు. నువ్వు ఏ పరిస్థితులైనా సరే, నువ్వు చదువు కోసం వెళ్తున్నావు, చదువే. అప్పుడు మన ఇండియాలో లేదు ఈ డబుల్ ఇంజనీర్. చాలామంది ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తుంటారు, జర్మనీ వెళ్తుంటారు. అలాగా వెళ్ళటానికి చదువు కోసం వెళ్ళి, కానీ అక్కడ తప్పనిసరి ప్రమాణం చేయించుకొని వెళ్ళారు. అక్కడ అద్భుతంగా బైబిల్ చేసిన వ్యక్తి క్రైస్తవులకు వెళ్ళటానికి తినీకరించి అలాగా పబ్బులకు వెళ్తాడు. కాస్ట్లీ గోల్డ్, బంగారపు సిగరెట్ ప్యాకెట్ జేబులో పెట్టుకుంటాడు. అనేక కబ్బులు డ్రింక్ ఖరీదైన కాస్ట్లీ వాటిలో ఉపయోగిస్తాడు. చాలా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ధనవంతులు కదా. చాలామంది పిల్లలు ఏం చేస్తారు చెప్పండి, తల్లిదండ్రులు పంపించే డబ్బు, ఆస్తి ఏం చేస్తారు చాలామంది. కొంతమంది నమ్మకంగా ఉపయోగించుకుంటారు, చదువుకి, వాళ్ళ ఆహారానికి, వస్తువులకి. చాలామంది వేస్తుంటారు సార్ ఆ డబ్బుని. పెద్ద మొబైల్ ఫోన్లు కదా, సెల్ ఫోన్లు ఇప్పుడు ఏమొస్తున్నాయి, ఐఫోన్లని, యాపిల్ ఫోన్లని, లేదా ల్యాప్టాప్. ఇంకా వస్తే మంచి వాటికి ఓకే, తప్పలేదు. చెడ్డ వాటికి, చెడు స్నేహాలకి, కబ్బులకి, అనేకమైన చెడు కార్యాలకి, అనేకమైన ఆడరాని ఆటలకి, పోకూడని స్థలాలకి ఈ తల్లిదండ్రులు పంపించే డబ్బుని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే చేశాడు ఆయన, ప్రభు నమ్మకమునుపు. అయితే అద్భుతంగా అలాంటి ఘోరమైన పాపమైన ఆయన మారు మనసు పొంది, రక్షణ పొంది ఒక నూతన అనుభవంలోకి వచ్చాడు, న్యూ క్రియేషన్లోకి వచ్చాడు ఆయన భగత్ గారు. కాబట్టి పిల్లరా, మనం గమనిస్తే దేవుడు మనల్ని ఏమాస్తుందంటే, నెంబర్ 1, ఈ నూతన సంవత్సరంలో మనము ఏం కావాలని చెప్తున్నాడు దేవుడు? రక్షణ లేని వారు రక్షణ పొంది నూతనత్వంలోకి రావాలి. రక్షణ పొందిన వారు, హబక్కు ప్రవక్త రక్షణ పొందిన వారికి సాదృశ్యం. హబక్కు ప్రవక్త అంటాడు, నన్ను ఇంకా నూతనపరచబడ్డ మనం ఏం కావాలమ్మా? రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, ప్రభు స్తోత్రం. అయితే ఈ నూతనపరచబడ్డ మనందరి విషయంలో దేవుడు చెప్పేదంటే, ప్రవక్తలాగా, ప్రభు నన్ను ఇంకా ఈ 2026 సంవత్సరం నన్ను ఏం చేయ ప్రభు? నన్ను ఇంకా చెప్పండి ఏం చేయాలి? నూతనపరచు ప్రభు. ఏది? క్రొత్త వస్త్రాలతోట? చెప్పండి, దేనితో నూతనపరచాలి చెప్పండి? ఆయన వాక్యముతో, మన ఆత్మీయ జీవితము, దేవుని సన్నిధికి వెళ్తూ, ప్రార్థనలో, వాక్యములో, దేవుని ఆరాధనలో, దేవుని కూడికల్లో మనం పాల్గొంటూ ఇంకా మన నూతనత్వంలో రావాలి. రెండో మాట చూద్దాం రండి. ఈ నూతన సంవత్సరం ఏమి కోరుతున్నాడు? మన ఆశ ఏమై ఉండాలి? మన డెసిషన్, మన తీర్మానం ఏమై ఉండాలి? నెంబర్ 2, రెండవ సంగతి మనం చూద్దాం. అదే అధ్యాయం 3:2, సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము తెలియజేయము. అదే మాట, ఇంకా వర్ధిల్లజేయమనే మాట బైబిల్ ఇంకొక పాత రెఫరెన్స్ బైబిల్ తర్జుమాలో ఏమిటంటే, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నాలో వర్ధిల్లజేయము. 1 నూతనపరచం, నెంబర్ 2 రెండవది వర్ధిల్లజేయం, ప్రాస్పరిటీ, న్యూ క్రియేషన్, ప్రాస్పరిటీ, వర్ధిల్లటం. మనం వర్ధిల్లాలి కదా. చాలామంది ఏమని దీవిస్తుంటారు, నిండుగా 100 ఏళ్ళు వర్ధిల్లుదురుగాక. మంచిదే ఆ దీవెనలు, కానీ అంతటితో సంపూర్ణ రావు. ఎందుకంటే పైన దేవుడు దీవించకుండా, ఈ భూలోకంలో తల్లిదండ్రులు దీవించినా, అధికారులు దీవించినా, మనం ఎవరం దీవించినా కూడా ఆయన ఆమేన్ అని చెప్పకపోతే అవి జరగవు. పైనుండి రావాలి. అందుకే లోకల్ సామెత ఉంటుంది, దేవుడు వరం ఇచ్చిన పూజారి గారు ఏం చేయలేదంట, కరుణించలేదు. అంటే అర్థం ఏంటంటే, అలాగ కొన్ని అడ్డుపడే పరిస్థితులు ఉంటాయి. కానీ అయితే దేవుడు మనకు వరం ఇవ్వాలి. దేవుడు వరం ఇవ్వకుండా మనం ఎవరం కూడా ఏమీ చేయలేము. అందుకే రెండవది మనం చూస్తే, సంవత్సరాలు జరుగుతున్న వర్ధిల్ల చేయాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లటం అంటే ఏంటి? దానికి పర్యాయ పదాలు: అభివృద్ధి,
విస్తరించటం, ఎదుగుదల, పైకి రావడం. ఎక్కడికి రావడం అంటాము? పైకి రావడం అంటే పైకి పోవడం కాదులే. చెప్పండి, ఏమనుకుంటారు చాలామంది? పైకి రావాలి, పైకి రావాలి, ఆత్మీయంగా పైకి రావాలి. ఆయన పైకి తీసుకొచ్చేవాడు, పైగా చేస్తాడు, హెచ్చైన స్థలం తీసుకొస్తాడు, పై వారికి ఉన్నతగా తీసుకొస్తాడు. అందుకే పైనున్నవారు పైవారుగా చేస్తాడంట ఆయన. కిందన వారు కాదు, పైవారుగా, తలగా పైవారుగా దేవుడు చేస్తాడు. అయితే ఎప్పుడు తెలుసా? దీనికి ఒక మాట మనస్తే యోహాను పత్రిక బైబిల్లో రాబడింది 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దైవజనుడు యోహాను, శిష్యుడైన యోహాను. అంటే గాయు గారి జీవితంలో చూడండి, ప్రియుడా నీవు ఆత్మలో ఏమవుతున్నావు? ఆత్మలో వర్ధిల్లుతున్నావు. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటండి? భక్తులు దైవం ఉంది, దేవా సంవత్సరాలు జరుగుతుండగా నాలో వర్ధల చేయి, నన్ను వర్ధల చేయి అంటే ఆత్మలో వర్ధల చేయి. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం, శారీరకంగా వర్ధిల్లేది వేరు, ఆత్మీయంగా వర్ధిల్లేది వేరు. మనకు శారీరకంగా ఆత్మ తేడా తెలియాలంటే శారీరక వర్ధిల్లటం. చిన్నపిల్లడు పొట్టుగా ఉన్నాడు, మరగుజ్జారు ఉన్నాడు, ఇంత ఎత్తు ఎదిగాడు, సంబంధం అయిపోయాడు, ఇంత ఎత్తు ఎదిగాడు. దీన్ని ఏమంటారు? శారీరకమైన ఎదుగుదల, శారీరక వర్ధిల్లం. లేకపోతే సన్నగా బక్కపలసి ఉన్నాడు, ఇప్పుడు ఇంత లావయ్యాడు, దీన్ని ఏమంటారు? శారీరకంగా ఎదుగుదల, శారీరకంగా లావుగాడు, శారీరక. లేకపోతే శారీరకంగా కొంతమంది వాళ్ళు భౌతికంగా చదువులో బాగా వస్తారు, అది తప్పేం కాదనుకోండి. కొన్ని మంచి ఏమంటే వాళ్ళు చదువుకోవడం బాగా, మంచిగా మంచి అలవాట్లు, శారీరకంగా మంచి పద్ధతులు, మంచి నడవడి, శారీరకంగా వాళ్ళు బిహేవియర్, ప్రవర్తన, శారీరకంగా చేసే క్రియలు ఉంటాయి, అవి తప్పేం కాదు. అయితే అంతటితో ఆగిపోకూడదు, దానికంటే ఇంపార్టెంట్ ఉన్నాయి, అది తలంపు. కాబట్టి మనం భౌతికంగా చదువుకోవాలి, భౌతికంగా కొన్ని సంపాదించుకుంటారు, భౌతికంగా కొన్ని కలిగి ఉంటాం, భౌతికంగా వస్తువులు, భౌతికంగా ఉద్యోగాలు, భౌతికంగా వ్యాపారం, భౌతికంగా చేతి పనులు వర్ధిల్తాం, తప్పు కాదు. అయితే మనకు ఆత్మకు శరీరానికి తేడా డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు చెప్పుకున్నవన్నీ శారీరక భౌతికమైన. ఇప్పుడు స్పిరిట్, ఆత్మ సంబంధం ఏంటి వర్ధిల్లటం అంటే? ఆత్మ సంబంధం వర్ధిల్లిన వారు ఏం చేస్తారు సార్? వారు ఏం చేస్తారంటే సాక్ష్య జీవితం కలిగి ఉంటారు, పరిశుద్ధ జీవితం కలిగి ఉంటారు. అక్కడే రాయి ఉంటుంది, అక్కడ వారు దేవుని బహుగా ప్రేమిస్తారు. ఆ ప్రేమను బట్టి గాయకు ప్రేమను బట్టి యోహాన్ అంటాడు, దీనికి కారణాలు ఉన్నాయి. దేవుని ప్రేమలో మంచి ప్రేమ కలిగి, తాను ప్రేమ కలిగి ఇతరులను ప్రేమిస్తా, ఆయన సత్యములో అనుసరిస్తున్నాడు. సత్యములో అనుసరించమంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? గాడ్స్ వర్డ్ కదా, నీ వాక్యమే. అంటే ఇప్పుడు గాయు వర్ధిల్లటం అంటే కారణం చూడండి, ఇది ఆత్మీయంగా వర్ధిల్లటం మనకు తెలియాలా, డిఫరెంట్ మనకు తెలియాలి. ఆత్మలో వర్ధిల్లటం ఏంటంటే వాక్యములో అనుసరించడం. నీ వాక్యంలో ఎదగాలి, నీ వాక్యంలో నాటబడాలి, నీ వాక్యంలో స్థిరపడాలి, వాక్యాన్ని అనుభవం కలిగి ఉండాలి, వాక్య అనుభవపూర్వకంగా. మనం చెప్పాను కదా, ఒక శశికళ గారని ఒక ఆమె దేహం బలహీనంగా ఉంటుంది, కానీ బైబిల్ బైహార్ట్ చేసి చూడకుండా అనేక పుస్తకాలు చెబుతుంది. ఎంత అద్భుతం! మన 23 చెప్పడం అంటే 10 సార్లు తౌడుకుంటా, అది చిన్న కీర్తన బైబిల్లో. అతి చిన్న కీర్తన చెప్పమంటే మేము చెబుతాం. ఏ కీర్తన చెబుతున్నామంటే 117 చెబుతాం అన్న అంటారంట. 117 ఎన్ని వచనాలు ఉన్నాయి? 2 వచనాలు. అవునా? కాబట్టి మనం ఎట్లా వర్ధిల్లుతాం? దేవుని వాక్యంలో దివారాత్రం దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలమ్మా? ధ్యానించాలి. వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకోవాలి, వాక్యాన్ని చదవాలి. ప్రభువా ఈ సంవత్సరం నేను వాక్యాన్ని ఎక్కువగా చదవాలయ్యా, ఈ వాక్యాన్ని బైహార్ట్ చేయాలి ప్రభు, వాక్యాన్ని స్టడీ చేయాలి, ధ్యానం చేయాలి. ప్రభువా నీ వాక్యాన్ని నేను అనుసరించాలయ్యా, నీ వాక్యంలో నేను బలాభివృద్ధి పొందాలి, నీ వాక్యం లోతైన సత్యాలు, ఆత్మీయ సంగతులు, మర్మాలు, వాక్య అనుభవ జ్ఞానం. దావీదు అంటాడు. చూడండి, రెండవదిగా మన జీవితాల్లో వర్ధిల్లాలంటే ఇలాగ ఆత్మీయంగా వాక్యంలో వర్ధిల్లాలంటే మన ప్రార్థన జీవితం ఎక్కువ చేసుకోవాలి. వర్ధిల్లాలంటే మనం ఏం కావాలండి? మన ప్రార్థన జీవితాన్ని ఎక్కువ చేసుకోవాలి. మన పరిశుద్ధ జీవితంలో మనం వర్ధిల్లుతుండాలి, ఎక్కువగా ఉండాలి, ఇంకా పరిశుద్ధులు ఎదగాలి. మనం ప్రేమలో ఆత్మీయంగా వర్ధిల్లటం అంటే దేవుని సన్నిధిలో, దేవుని వారకుడికలో పాలు పొందుతూ, ప్రతి ఆదివారం పాలు పొందుతూ, దేవుని సన్నిధిలో మన ఉద్యోగం చేసుకుంటా, మన డ్యూటీలు చేసుకుంటా, మనం పనులు చేసుకుంటూ, దేవుడు నియమించిన దినాల్లో మనం పాలు పొందుతూ ఆత్మీయంగా వర్ధిల్లాలంటే ఇది వర్ధిల్లడం అంటే. ఇలాగ దైవికంగా దేవునిలో ఇంకా ప్రార్థన చేయడం, ఇంకా చక్కగా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, మంచిదే. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా దేవుని హృదయమార ఆరాధన చేయాలి, ఇంకా ఎక్కువగా ఘనపరచడం నేర్చుకోవాలి, ఇంకా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, ఇంకా దేవుని పరిచర్య చేయడం నేర్చుకోవాలి, ఇంకా దేవుని గురించి ప్రకటించడం నేర్చుకోవాలి, ఇంకా దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకొని స్పిరిచువల్గా ఆత్మీయంగా మనం స్పిరిచువల్ గ్రోత్, మనం ఆత్మీయంగా ప్రాస్పరిటీ, ఆధ్యాత్మికంగా వర్ధిల్లటం, మనం ముందుకెళ్తాం. చూడండి, మనం గమనిస్తే రెండవది ఈ సంవత్సరంలో ఏం కావాలని దేవుడు చెప్తున్నాడు? మనం ఆత్మీయంగా వర్ధిల్ల. 3వ మాట చూద్దాం. అలా ఆశ నీకుందా? మనందరికీ ఉండాలి. ప్రభువా ప్రార్థన చేద్దాం. ప్రభువా
ఈ 2026 సంవత్సరం నా ఆత్మ ఇంకా వర్ధలి చేయ. మూడో మాట చూడండి, మూడోది చూద్దాం. నెంబర్ 3, మూడవది రోమన్స్, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 37. రోమా పత్రిక 8:37. రోమా 8:37. కొద్ది మాటలు ముగించుకుంటాం, చివరికి వచ్చాం. రండి జాగ్రత్త, చివరిగా అమ్మా. మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మరణమైనను చాలండి, మనకు కావాల్సిన పదం వచ్చింది. వీటన్నిటిలో మనం అత్యధిక విజయం. పౌలు గారు ఆశ ఏంటంటే మూడోదిగా మనం వీటన్నిటిలో ఏం కావాలి చెప్పండి, మనం విజయాన్ని పొందాలి, విక్టరీ లైఫ్. కనుక మనం చూస్తే విక్టరీ, విజయం. మనం మూడోదిగా ఈ సంవత్సరం దేవుడు మన గురించి ఏం ఆశిస్తుంటే మనందరం కూడా విజయవంతమైన జీవితం మనం జీవించాలి. మనందరం విజయులం కదా, క్రీస్తులో మనం విజయముగా, మనం విజయవంతమైన జీవితం మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాం. గత సంవత్సరంలో మనం ఎక్కడైతే ఓడిపోయామో, అర్థమవుతుందండి, జాగ్రత్తగా గమనిస్తున్నారా? గత సంవత్సరంలో మనం ఎక్కడ ఏ విషయాలు ఓడిపోయాం? దేవుని పరిచర్లో మనం ఓడిపోయామా? దేవుని ప్రార్థన విషయాలు ఓడిపోయామా? దేవుని కార్యాల్లో ఓడిపోయామా? మన వ్యక్తిగత జీవితాల్లో మనం భౌతికమైన విషయాల్లో, ఆత్మీయ విషయాలు ఓడిపోయామా? అయితే ఒకవేళ కొన్నిట్లో మనం జయించామా? అయితే ఈ 2026లో దేవుడి ఉద్దేశం ఏంటంటే, పౌలు గారి ఆశ కూడా అంటే వీటన్నిటిలో క్రీస్తు మూలముగా అత్యధికమైన విజయం, అంటే విక్టరీ లైఫ్. అనగా మూడోది, ఈ సంవత్సరం మనకు కొంతమంది అంటారు విజయనామ సంవత్సరం అంటుంటారు. అంటే ఏంటి? ఆ సంవత్సరం అంతా విజయోస్తు, మీకు విజయం ఏం కావాలి? మీకు విజయం కలుగునుగా, విజయ ప్రాప్తి అంటారు. అయితే ఆ దేవుడు మనకి ఏం చేయాలా? ఆయన ఇవ్వాలి విజయాన్ని. మన దేవుడు ఏంటంట? పాడండి. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను. చాలు. ఇక్కడ గమనిస్తే మన ప్రభు విజయుండుగా మనము కూడా విజయవంతమైన జీవితాన్ని జీవించాలి. ఎక్కడ కూడా అపవాది చేత ఓడిపోక, ఏ పాపంలో మనం ఓడిపోక, ఏ లోకంలో చెడ్డవాటి విషయంలో, శరీరం ఏ విషయాలు మనం ఓటమి పాలవు కాకుండా సక్సెస్ఫుల్ లైఫ్గా ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభువారు విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో అలాంటి విజయాన్ని దయచేయను గాక. మూడవది, 4వ మాట చూద్దాం రండి. సామ్స్, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 40 వర్స్ 31. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 వచనం. జాగ్రత్త వినాలి, ముగింపులోకి వచ్చాం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు నూతన బలాన్ని పొంది ఏం చేస్తారంట? వారు పక్షిరాజుల వలె, ఈగల్, పక్షిరాజు గురించిన కొన్ని 7 రకాల వచనాలు, 7 తలంపులు ఉన్నాయి. అంటే ఆ పక్షిరాజు ఒకటి ఉన్నతమైన స్థలంలో ఉంటుందండి. పక్షిరాజు కట్టుకున్న గూడుకు సమానం ఈ ప్రపంచంలో ఎవరు లేదు. మన ప్రపంచంలో మనము ముఖేష్ అంబానీ గారు చాలా బిల్డింగ్ కట్టుకున్నాం బాంబేలో. మన దేశ ఆర్థిక రాజధాని అంటారు బాంబే. ఢిల్లీ రాజధాని అయితే ఇది ఒక ఆర్థిక రాజధాని బాంబే. అయితే ఆయన వేరే దేశం కట్టుకున్నారు. కానీ ప్రపంచంలో అత్యంత బిల్డింగ్ ఎక్కడ ఉంది? చదువుకున్న వాళ్ళు చెప్పాలి. దుబాయ్ దేశంలో ఉంది. 165 అంతస్తుల బిల్డింగ్. అంటే ఇట్ట చూడాలి, పైకి చూడాలి. 165 అంతస్తుల బిల్డింగు దుబాయ్ దేశంలో. ప్రపంచంలోనే ఇంకంత బిల్డింగ్ ఎక్కడ లేదు ప్రపంచంలో. చూడండి, పక్షిరాజు హైయెస్ట్ ప్లేస్లో, ఉన్నతమైన స్థలంలో, పర్వతాల్లో ఉన్నత స్థలంలో అక్కడ నివాసం చేసింది. మనోళ్ళు కూడా అనుకుంటున్నారు, ఏమంటున్నారంటే మనం చంద్రమండలం మీదకి వెళ్ళి చంద్రమండలం మీద ఏం చేయాలనుకుంటున్నారు చాలామంది? నివాసం. కొంతమంది అమెరికాలో, కొంతమంది అంట ముందుగానే బుక్ చేసుకున్నారంటే. ఇక్కడ మనకి రాజధానిలో ప్లాట్లు బుక్ చేసుకున్నట్టే, స్థలాలు బుక్ చేసుకున్నట్టే చంద్రుని మీద స్థలాలు బుక్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇప్పుడే మీరు కూడా బుక్ చేసుకుని అమెరికాలో అని చెప్పేసి ఒకళ్ళు, తర్వాత మళ్ళీ గిరాకీ అయిపోయి తర్వాత రేట్లు పెరుగుతాయి, తర్వాత దొరకదు. ఎక్కడ స్థలం దొరకదు మనకి? చంద్రుని మీద స్థలం దొరకదని బుక్ చేసుకుంటారు చాలామంది. ఎందుకు? ఇక్కడ రాజధానిలో స్థలం దొరకదు. అయితే గమనించండి, అది చంద్రుని మీద తాత్కాలికం ఉంటుందేమో కానీ అసలు నివాసం ఏంటంటే బైబిల్ చెప్తుంది భూలోకము నివాస యోగ్యమైన స్థలం రాడు బైబిల్. అంటే దేవుడు మానవులు నివసించే స్థలం ఇది, చంద్రమండలం కాదు. అసలు సూర్యమండలం మీద పోద్ది, పేడ ఇరిగిపోద్ది. ఎక్కడికి పోతే? సూర్యుని మండలం మీద ఎట్లాగా దగ్గరికి వెళ్ళలేము. ఏమవుతుంది? దగ్గరికి వెళ్తే కాలి బూడిదైపోదాం. సూర్యుని కొన్ని టెంపరేచర్ అక్కడ ఉంటేనే మనం అల్లాడిపోతాం. ఎక్కడ ఉంటే సూర్యుడు ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంటేనే మనం ఇక్కడ
40 డిగ్రీలు ఎండాకాల సమయం 50 వేస్తే భయంకరం. రాబో దినాల్లో వస్తాయి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. రాబో దినాల్లో 50, 60 డిగ్రీలు అబోవ్ వస్తది. ఆ దినాల్లో సూర్యుడు డైరెక్ట్‌గా అగ్ని వచ్చి మలమల మార్చేస్తది. ప్రకటన గ్రంథంలో ఈ మాటలున్నాయి. సరే గమనించండి. అంటే ఎప్పుడో తెలుసా? సంఘం ఎత్తబడితే విడవబడ్డోళ్ళ మీద భూమి మీద రాబోయే ఏడైన శ్రమల్లో అది. సరే ఇక్కడ గమనిస్తే ఇక్కడ దేవుని వాక్యంలో మనము ఈ పక్షిరాజు ఐఎస్‌టి ప్లేస్‌లో నివాసం ఉంటది. పక్షిరాజు ఈగల్, గ్రద్ద, పక్షిరాజు. తర్వాత పక్షిరాజుకున్న దూరదృష్టి చాలా గొప్పదండి. ఈ దూరదృష్టి ఏంటి తెలుసా? పైన ఉండి కింద ఏ జంతువు ఉంది, ఏ ఆహారం ఉంది, ఏ ఫిష్ చేపలున్నాయి నదిలో, సముద్రంలో చూసి రివ్వునొచ్చే పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? దాన్ని పట్టుకొని పైకెళ్ళిపోతుంది. అంటే ఎంత దూరదృష్టి చూడండి. మనకి ఇక్కడ ఉన్నదే మనకు కనబడవు కదండి. మనకి ఇప్పుడు దినాల్లో కళ్ళు చాలా ఏమైపోతున్నాయి చాలామందికి. ప్రతి ఒక్కరికి సైట్ వచ్చేస్తూ ఉంది. కళ్ళు కనబడతలేదు. అంటే ఏంటి పరిస్థితి అంటే మోషే గారికి 120 సంవత్సరాలు వచ్చినా ఆయనకి మందదృష్టి తగ్గలేదంట. కాలేబు గారికి కూడా ఆయనకి 80 సంవత్సరాలు దాటినా ఆయన సత్తువ తగ్గలేదంట. మనకైతే ఇప్పుడు 30 సంవత్సరాలు దాటితే 30 సంవత్సరాలు ఎందుకు 10 సంవత్సరాలు దాటితే కళ్ళజోడు పెట్టేస్తున్నారు. అంటే ఏం తగ్గినట్టు మనకి? దృష్టి లోపం, దృష్టి తగ్గిపోతాం. ఇప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు వచ్చేస్తా ఉన్నాయి. మనిషి చూడండి ఎన్నో రకాల పరిస్థితులు వచ్చేపోతున్నాయి ఇప్పుడు మనం. అయితే ఇక్కడ మనం పక్షిరాజులు అవి చాలా దూరదృష్టి, అంటే దానికి ఉన్న దూరదృష్టి. మనం కూడా ఆత్మీయంగా ఏం కావాలి తెలుసా? ఆత్మీయమైన దూరదృష్టి కలిగి ఉండాలి. ఏంటి ఆత్మీయ దూరదృష్టి అంటే? పరలోకం ఎలా చేరాలి, పైనున్న దూరదృష్టి, పైనున్న వాటికి పరలోకంలో దేవుని ఎలా ఆరాధించాలి, నా జీవితం తర్వాత అనంతరం దేవునితో నిత్యత్వం ఎలాంటి బహుమానం పొందాలి, ఎలాంటి ప్రతిఫలం, దూరదృష్టి. చాలామందికి, కొంతమందికి భూలోకంలో దూరదృష్టి ఉంటుంది. ఏం దూరదృష్టి తెలుసండి? వాళ్ళు ముందుగానే ఎల్ఐసి లేదా కొన్ని ఫైనాన్షియల్గా తర్వాత ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. ఎందుకంటే అవి తప్పని చెప్పట్లేదు, మామూలుగా కొంతమందికి అవసరం కాబట్టి ఓకే, పొదుపు చేసుకోవడం తప్పేం కాదు. ముందు దూరదృష్టి ఏంటంటే భవిష్యత్తులో ఉపయోగపడతాయి, పిల్లలకు చదువులకు ఉపయోగపడతాయి, భవిష్యత్తు దీనికి ఉపయోగపడతారని ముందుగానే మనం కొన్ని సంవత్సరాలు ముందుగానే ఏం చేస్తున్నామండి? మనీ పథకాలు కట్టుకుంటే, ఇన్సూరెన్స్ రకరకాల కట్టుకుంటున్నాం. అది తప్పని చెప్పట్లేదు కానీ అంటే ఒక భౌతికమైన వాటికి దూరదృష్టి కలిగి ఉన్నాం, మంచిదే. అయితే దానికంటే కూడా మనం ఆత్మీయ దూరదృష్టి, అర్థమవుతుందండి? ఆత్మీయమైన దూరదృష్టి మనకు భవిష్యత్తులో ఆత్మీయంగా, భవిష్యత్తులో మనము, మన పిల్లలు, సంఘము భవిష్యత్తులో ప్రభు వచ్చినప్పుడు పరలోకంలో ఎత్తబడి పరలోకం నుండి ఆ పరలోక సంబంధం భవిష్యత్ దూరదృష్టి మనం అలాంటి అనుభవం కలిగిన పక్షిరాజు దూరదృష్టి. అలాగనే పక్షిరాజుకున్నాం, అది చాలా విలువైనదిగా, అది ఉన్నత ఐశ్వర్య స్థలంలో ఎగురుతూ ఉంటుంది. ఉన్నత స్థలాల్లో ఏం చేస్తే తెలుసు, అది ఎగురుతూ ఉంటుంది. పక్షిరాజు ఎగిరినట్టుగా కాకి కానీ గద్ద కానీ ఎగిరిద్దండి? ఎగురుద్దయ్యా? పక్షిరాజు ఉన్నత స్థలం ఎగిరిద్ది. కాకి ఎక్కడ ఎగిరిద్ది? కావు కావు అనుకుంటే ఎక్కడ ఎగిరిద్ది? మన ఇళ్ళ పైన ఎగిరిద్ది, ఇలా చెట్ల పైన ఎగిరిద్ది. కానీ పక్షిరాజు ఉన్నత స్థలాలు విహరిస్తుంది. రెక్కలు ఆడుకుంటా, ఒకవేళ బలమైన గాలి వచ్చిందనుకోండి, ఆ గాలికి ఆధారం చేసుకుని, దాన్ని గాలికి రెక్కలు పట్టి దానికి ఆధారం చేసుకునే గాలినే ఎదురు తన్ని మళ్ళీ ఆ గాలిని దిశగా చేసుకొని రెక్కలు ఆడించకుండానే విహరిస్తుంది. అర్థమైంది తెలుసా? దీని అర్థమైందంటే ఎన్ని కష్టాలు, ఎన్ని తుఫాన్లు, గాలి వచ్చినా కానీ ఆ గాలిలోనే బలంగా పోరాడి ఆ గాలిని ఆధారం చేసుకుని ఆ గాలికి వైపుగా రెక్కలు ఆడించకుండానే విహరించగలుగుతుంది. అంటే దానికి ఉన్న శక్తి అలాంటిది. ఉన్నత ఎత్తైన స్థలాలు ఎగురుతుంది. ఒక బలమైన గాలి వచ్చినా కానీ తట్టుకొని దాన్ని మలుచుకునే కెపాసిటీ ఉంది. మనం చూడండి, కొన్ని సందర్భాల్లో నేను మనం చిన్న వాటికి ఏమైపోతాం? బలహీనమైపోతాం, చిన్న కృంగిపోతాం కదండి. అయితే పక్షిరాజు ఎదుర్కొని వాటిని ఆధారం చేసుకుని ఉన్నత స్థలంలో విహరిస్తుంది. ఎగరటం, విహరించటం. చూడండి పక్షిరాజు ఇంకా చాలా తలంపులు ఉన్నాయి. సరే మనం ముందుకెళ్తాం. ఇక పక్షిరాజుకులే నూతన న్యూ స్ట్రెంత్. పక్షిరాజు ఒక మాట చెప్పి ముగిస్తాం. ఇంకా చాలా సంగతులు కానీ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? క్రొత్తది అవుతుంది. ఏం తెలుసా? ఈ పక్షిరాజు రియల్ జాగ్రత్త మ్యాన్. మన ఈ నూతన సంవత్సరంలో పక్షిరాజుల నూతన బలం, న్యూ స్ట్రెంత్. ఈ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? వృద్ధాప్యం వచ్చింది అనుకోండి, దానికి ముక్కు, ఇలా ఉన్న ముక్కు ఇలాగ పెరిగి రౌండ్ అయిపోద్ది ముక్కు. కాళ్ళ గోర్లు, వాటికి ఉన్నాయి 2 కాళ్ళు ఉంటే కాళ్ళ గోర్లు భయంకరంగా రౌండ్ తిరిగిపోతాయి. ముక్కు అలాగైపోద్ది. ఈ ఏకలన్నీ భయంకరంగా దారుణంగా పెరిగిపోతాయి, ఏకలంతా భయంకరంగా. అప్పుడు చూడగానే ఇది ఓల్డ్ ముసలి పక్షి అని అంటారు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? తనకి మళ్ళా ఈ వయసు పడినా కూడా ఏం చేస్తుందంటే తిరిగి కోపుడు బండ దగ్గరికి వెళ్ళిపోయి ఆ కోపుకుంటాయి బండలు, కొన్ని బండలు కోపుగా ఉంటాయి, చాకు కోపుకుంటాయి కదా. ఆ బండలు పూర్వ దినాల్లో అనాగరికుల కాలంలో
ఇప్పుడు మనకి నైఫ్ ఖడ్గాలు, కత్తులు, కటాలు వచ్చినాయి, శాకులు వచ్చినాయి. ఒకళ్ళు రాళ్ళతోటి ఉపయోగించుకునేవారు కట్ చేయాలని. ఈ రాయి కోపుకున్న దగ్గరికి వెళ్ళి ముక్కుని భయంకరంగా ముక్కుని రాసి 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 ముక్కు తిరిగిపోయిన దాన్ని ఆహారం ఎలా తినగలదండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. ఇలాగ ఉన్నప్పుడు ముక్కుతో పట్టేసి తినగలిగేది. ఇలా రౌండ్ రౌండ్ మెలకల మీద తిరిగిపోయింది అనుకోండి, ఎలా పట్టుకుంటుంది? ఏ జంతువుని, జీవిని, చేప కానీ ఎలా తినగలుగుతుంది? అందుకే ఇంక చనిపోద్ది అది కొద్ది రోజుల్లో. జాగ్రత్తగా గమనించండి, చనిపోద్ది. కానీ అదేం చేస్తుందంటే ఆ రాపిడి రాపుకొని పదునైన రాయి దగ్గరికి వెళ్ళి, పర్వతంలో పదునైన రాయికి, కొసూటి రాయి దగ్గరికి వెళ్ళి ముక్కును గీరి 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 చివరికి అదంతా ఏమైపోద్ది తెలుసా? ఇరిగిపోద్ది. ఇప్పుడు ఆ గీరుతుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? మన ముక్కుని గోడ గీరితే ఎట్లా ఉంటుంది? లేదా చాకు బిడి గీరుకుంటే ఎట్లా ఉంటుంది? ఆ గీరి గీరి అది ఇరిగిపోయినప్పుడు తర్వాత కాళ్ళు, గోర్లు అలాగే వాటన్నిటిని కూడా గీరేసుకుంటుంది. రెక్కలు, ఏకలు మొత్తాన్ని ఏకలు పీకుతూ ఉంటే ఎట్లా ఉంటుంది తెలుసా? మనకి ఈ తల వెంట్రుకలు లాగుతూ ఉంటే సురుకుంటుందా? ఎట్లుంటుంది? సురుకుంటుంది కదా. వాటి రెక్కలన్నీ కూడా పీకేసి మొత్తం సురుకు పుట్టినా సరే దానికి రక్తం వచ్చిన, గాయాలు వచ్చిన కాళ్ళకు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు దాని ముక్కు, దాని కాళ్ళు, దాని ఏకలు ఎట్లా తెలుసా? క్రొత్త పక్షిలాగా ఉంటుంది. అదే పక్షిరాజు యవనం వలె క్రొత్త దోచున్నట్లు. అంటే ముసలి పక్షి ఇప్పుడు ఎలా అయిపోయింది చెప్పండి? క్రొత్త పక్షి. ఇప్పుడు మేము కూడా చాలామంది అనుకుంటాం కదా, ఎట్లా అంటే మేము ముసలి అయిపోతే ఏం పర్లేదండి, మేము నల్ల పెయింట్ అయితే చాలు మేము కదా, పెయింట్ వేస్తే చాలు, ముసలిలో ఏముండవు, మేము యంగ్ మ్యాన్, నూతన, మేము ఎంత 30 సంవత్సరాలే మాది, 60-70 ఉంటాయి. వాళ్ళు తెల్ల జుట్టు ఉంటుంది, జుట్టు మరి ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు మాకున్నదే పరిస్థితి, వైట్ వేయరు. ఈ తెల్ల జుట్టు ఉంటుంది, ఏమేస్తారు? రంగేస్తారు. మేము అయితే వాళ్ళు రంగేసుకొని యవనస్తులుగా కనపడాలి ఏదో ఆశిస్తూ ఉంటారు, అది వేరే సంగతి అనుకోండి. చూడండి, పక్షిరాజు యవనం వల్ల కొరత, అలాగా పక్షిరాజు అనుభవంలోనికి మనం రావాలి. నూతన న్యూ స్ట్రెంగ్త్ ఈ సంవత్సరంలో మనం పక్షిరాజు అనుభవాలు, ఆ లక్షణాలకు రావాలని ప్రార్థన చేయండి. పక్షిరాజుకు లక్షణాలు మనం చూసినాం. నూతన బలం, ఆత్మీయంగా నేను నూతన బలపరచబడాలి. గతంలో కొంత బలపరచబడ్డాం, అయితే గతంలో ఇంకా ఏ బలహీనతలు ఉన్నాయో, ఇంకా ప్రభువా నన్ను ఏం చేయాలి అయ్యా, నన్ను ఇంకా నూతన బలాన్ని, నాకు నూతనంగా నన్ను బలపరచు. ముగింపు చివరి మాట చూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. లాస్ట్ చివరి మాట రండి, చివరిగా ముగింపు. గలతీ 1:24 అందరం కలిసి చూద్దామా? గలతీ 1:24 అందరం చదవండి. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచనం. దేవుని ఆశ, పౌలు గారి ఆశ. ఈ సంవత్సరంలో మనం ఎలాగుండాలి? రండి, గలతీ 1:24 అందరం కలిసి మాట చదువుకుంటాం. కొరింథీ పత్రిక తర్వాత గలతీ 1:24 పేజీ నెంబర్ 168 అందరం చదువుదాం. 1:24 మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించి వచ్చిన, చదవండి. సంగతి మాత్రం విని వారు నన్ను బట్టి దేవుణ్ణి, అందరు చెప్పండి అన్నమాట, వారు నన్ను బట్టి, అందరు చెప్పండి, దేవుణ్ణి మహిమపరచిరి. అంటే గ్లోరీ టు గాడ్, ఆల్ గ్లోరీ టు గాడ్, సమస్త మహిమ దేవునికే. అంటే ఇప్పుడు చూడండి, పౌలు గారు ఆయన జీవితము ద్వారా, ఆయన ఇచ్చిన సంవత్సరాల ద్వారా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడు. అందుకే బైబిల్ ఒక్క మాట ఉంటుంది, దాంట్లో అన్నీ ఇమిడి ఉంటాయి. నువ్వు తినినా, త్రాగినా, ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి. మనం ఏది చేసినా దేవునికి మహిమ కలుగుతుందా లేదా? దాని ద్వారా దేవునికి అవమానం వస్తుందా? ఆలోచన చేయాలి. నేను ఒక పని చేస్తే దేవునికి మహిమ కలుగుతుందా లేదా దేవునికి అవమానం వస్తుందా? దేవుణ్ణి మహిమపరిచే విధానంగా మనం ఉండాలి. పౌలు గారి జీవితంలో చూస్తే ఆయన చాలా ఉన్నత విద్యాభ్యాసం కలిగినవాడు. ఈ మాటతో మనం ముగించుకుంటాం. లాస్ట్ వచ్చినకు వచ్చి 5వ మాటకి జాగ్రత్తగా రండి. పౌలు గారు ఆయన ఉన్నత ఆ దినాల్లోనే ఒక యూనివర్సిటీ విద్య, గొప్ప గురువుగా పిలువబడిన గమలీయేలు పండితుడి దగ్గర, పాదాల దగ్గర విద్య నేర్చుకున్నాడు. రోమా పౌరసత్వం ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, అమెరికా కనుక మనం సిటిజన్షిప్, గ్రీన్ కార్డు ఉంటే ఎంత ఎలాంటిదో, దానికంటే కూడా ఆ రోజుల్లో ప్రపంచమంతా పరిపాలన చేసేది రోమా సామ్రాజ్యం. ఇది క్రీస్తు శకం మనం చెప్పుకునే మాట. క్రీస్తు శకం సుమారు 50, 56, 45, 50 ఆ టైంలో పౌలు గారు మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం ఉంది. అయితే ఈయన ఎబ్రీయుడు, యూదా గోత్రం, అంటే బెన్యామిన్ గోత్రంలో వచ్చినవాడు. యూదుల్లో అద్భుతమైన, ఇశ్రాయేల్లో గొప్ప గోత్రంగా యూదులు ఉన్నారు. బెన్యామిన్ గోత్రం, సౌలు. అయితే చూస్తే అంటే ప్రపంచంలో అత్యున్నత ప్రజలుగా పిలువబడుతున్న ఎవరంటే యూదులు. మనకు తెలుసు కదండి. మనం ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సైనిక ఆర్మీ చేసిన, అంటే మనం చూస్తే అత్యున్నతమైన సైనిక వ్యవస్థ కానీ, రాడార్ వ్యవస్థ మనం చూస్తాం, టెక్నాలజీ, గ్రిప్ సిస్టమ్, నీటి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, ల్యాప్టాప్, వైరస్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలో, దాదాపు మన ఇజ్రాయెల్ దేశంలో 22 మందికి
ఏ బహుమతి తెలుసా? ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారం ఏంటంటే నోబెల్. నోబెల్ బహుమతి అందరికి రాదండి. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్య అన్నారు, మీరు నోబెల్ బహుమతి కొరకే బాగా ప్రయాసపడండి. మీరు నోబెల్ బహుమతి పొందితే 3,00,00,000 ఎన్ని కోట్లు ఇస్తా అని చెప్పాడు ఆయన. మరి మరి స్టూడెంట్స్ ఏం చేస్తారు మరి? చదువుకొని ఏం ఏం పొందాలట? నోబెల్ బహుమతి పొందితే మీకు కొన్ని కోట్లు ఇస్తాను. కోట్లు అంటే ఈ కోట్లు కాదండి. ఏ కోట్లు? డబ్బులు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. మన ఆంధ్ర ముఖ్యమంత్రి గారు. చూడండి, అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన గ్రహించాడు. ఏంటంటే ప్రపంచంలో అత్యున్నతమైనది ఏంటంటే నోబెల్. అయితే ఇస్రాయేల్ దేశానికి 22 నోబెల్ పురస్కారాలు ఉన్నాయి. ఇంకే దేశానికి లేవు. అతి చిన్న దేశం మన గుంటూరు డిస్ట్రిక్ట్ అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల జనాభా అయితే ఇజ్రాయెల్ దేశం జనాభా 1 కోటి. 1 కోటే. చూడండి, అంటే అంత ఉన్నతమైన దేశం, జ్ఞానంలో గొప్పది, సాంకేతిక పరంగా, టెక్నాలజీ పరంగా మనం ఉపయోగిస్తున్నాం చూసారా? ఇప్పుడు చాలా ఉపయోగిస్తున్నాం. మనం అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. అణు ఆయుధాలు అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. మనకి టెక్నాలజీ అక్కడ నుంచి గ్రిప్ సిస్టమ్, నీటి వాటర్ వృధా కాకుండా ఇవన్నీ ఇజ్రాయెల్ దేశంలోదే. మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు వెళ్ళొచ్చారు అక్కడికి. మన ప్రధానమంత్రులు, మన రాష్ట్రం ముఖ్యమంత్రులు వెళ్ళొచ్చారు. కాబట్టి చూడండి, అంటే చెప్పండి, చాలా సంగతులు ఉన్నాయి. కానీ అయితే ప్రియమైన వర్లారా, ఇక్కడ మనం గమనిస్తే పౌలు గారు అలాంటి ఉన్నతమైన ఇశ్రాయేలు దేశం నుంచి పుట్టి ఆయన ఒకప్పుడు సౌలుగా ఉండి తెలియక ప్రభువును దూషించి హింసించిన వాడే ఉండే సంఘాన్ని హింసించాడు, దేవుని బిడ్డలను హింసించాడు, స్త్రీలు పురుషులు హింసించి తీసుకుపోయి జైల్లో ఇస్తూ వచ్చినాడు. అయితే అలాంటి సౌలునే దేవుడు దమస్కు పట్టణంలో గొప్ప వెలుగు ఆ వెలుగు ఉదయించినప్పుడు సౌలు మార్పు చెంది ఆ వెలుగును చూశాడు. ఒక స్వరం, సౌలా సౌలా నీవేళ నన్ను, ఆ స్వరం విన్నాడు. వెలుగు చూశాడు కళ్ళతోటి, చెవులతోటి ఏం విన్నాడు? దేవుని స్వరం విన్నాడు. అప్పుడు అన్నాడు, నీవు హింసించుతున్నా దేవుని స్వరం పలికింది అక్కడ. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. చూడండి, అప్పుడు సౌలు, ఇంత భయంకరమైన సౌలు హింసకుడు మార్పు చెంది పౌలుగా మారాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు. ఆయన ప్రభు కొరకు జీవించిన జీవితం అద్భుతమైన జీవితం. ఆయన జీవితం ద్వారా దేవునికి మహిమ కలిగింది. మనం ఈ సంవత్సరంలో మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి. దేవుని బిడ్డలారా, మనం ముగింపులో మనం చూస్తే ఇక్కడ పౌలు అపోస్తలులు అలాగా దేవునికి మహిమార్థమైన జీవితాన్ని జీవించారు. ఆయన్ని బట్టి అనేకులు మహిమపరిచారు. నీ ద్వారా, నా ద్వారా దేవునికి ఈ సంవత్సరంలో ఏం రావాలి? మహిమ రావాలి. మహిమకరంగా మనం ఈ సంవత్సరం జీవించాలి. దేవునికి మహిమార్థంగా 2026 సంవత్సరం ఉండాలి. దేవుడు తన మహిమ కొరకే నన్ను పుట్టించిన ఉద్దేశం ఈ ప్రపంచంలో 850 కోట్ల జనాభా ఉన్నారు సుమారుగా. వీళ్ళందరినీ దేవుడు పుట్టించిన ఉద్దేశం తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడింది, ఆయన మహిమ నిమిత్తము మానవులను సృజించాను, కలుగు చేశాడు. తనకు మహిమ రావాలని పుట్టించినాడు. మన ద్వారా దేవుని మహిమ వస్తుందా? ఒక ఫ్యాను, ఒక వస్తువు, ట్యూబ్లైట్ వెలుగు రావాలి, ఫ్యాను ఈ యంత్రం శబ్దాన్ని రిప్లై ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అలాగా ఈ ఉపయోగపడతలా, ఫ్యాన్ వేసాం తిరగట్లా, లైట్ వెలగట్లా, అప్పుడు ఏమైనా సంతోషమా? తయారు చేసిన వ్యక్తికి సంతోషం ఉండదు, కొన్న వ్యక్తులు మనకు. అలాగే దేవునికి సంతోషం ఉండాలంటే ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. పిల్లలు గమనించండి, అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధనలో ఉన్న విషయాలు మనం చూస్తాం. పాత నిబంధనలో యెహోవా దేవుడుగా, మనకు 1 సమయం, ఇంకా 4 నిమిషాలు ముగిస్తాం. 1 అని చెప్పి 4 నిమిషాలు. ఈ 4 నిమిషాల్లో పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు పిలువబడ్డ ఆయన అంటాడు కదా, ఇదిగో యెషయా గ్రంథం 9:6 మీరు జాగ్రత్త. యెషయా 9:6 పాత నిబంధన. ఇదిగో మనకు ఏలైనగా మనకు శిశువు పుట్టిన, మన కుమారుడు అనుగ్రహించబడి. అది ఏ గ్రంథంలో ఉంది? పాత నిబంధనలో. ఆ మాట యెహోవా దేవుడి ద్వారా చెప్పబడిన మాట. పాత నిబంధన, శిశువు, కుమారుడు, మరి కన్యక గర్భవతి కుమారుని కనును. ఎక్కడ చెప్పిన ఈ మాట? పాత నిబంధనలో కన్యక గర్భవతి కుమారుడు. ఈ పాత నిబంధనల మాట ఎక్కడ నెరవేరింది? యేసుక్రీస్తు కాలంలో కన్యక గర్భమున పుట్టిన. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి రావడము పాత నిబంధన కాలంలో ప్రవచనాలు నెరవేరినాయి. అందుకే అంటాడు. కనుక మనం యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశముగా యేసుక్రీస్తును దేవుడు త్రిత్వముగా దేవుణ్ణి పంపించాడు. ఒకే దేవుడు. అలాగే మూడుగా చేయలేం. మనం చూడండి, మనిషిలో మనం చెప్పుకున్నామండి, మనిషి 3 నిర్మించాడు. త్రిత్వం, శరీరము, ప్రాణము, ఆత్మ. దేవుడు కూడా ఒకే దేవుడు త్రిత్వంగా పనిచేయగలుగుతాడు. ట్రియానిటీ అంటారు. అంటే దేవుడు తండ్రి అయిన దేవుడుగా, కుమారుడుగా, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడుగా. గమనించండి, మనం యేసుక్రీస్తును అంగీకరించట్లేదంటే, యెహోవాని మనం అంగీకరించట్లేదంటే, త్రిత్వంలో ఒకే దేవుడు త్రిత్వంగా పనిచేసిన ఆ దేవుని మనం అంగీకరించడం. కనుక ప్రియ సహోదరులారా, మనం పాత నిబంధనలో రాయబడ్డ సంగతులు, వచనాలు కీర్తనకారులు, భక్తులు ప్రవచించారు. కొత్త నిబంధనలు యేసు ప్రభు జీవితాన్ని గురించి రాయబడ్డాయి. పాత నిబంధనలకు సంగతులు, కొత్త నిబంధనలు ఉన్నాయి. అందుకే యేసుకు తండ్రి మనం చూస్తాం. ఒక రాజు చెప్పాడు అనుకోండి, ఒక రాజు ముగింపులండి, ఒక రాజు ఒక దూతను పంపాడు.
రాజు దూతను పంపాడు. ఈ దూత చెప్పిన మాట వినకపోతే మనం ఎవరి మాట విననట్టు? పంపిన రాజు మాట విననట్టు. ఆ రాజును మనం తృణీకరించినట్టు. అందుకే యేసు ప్రభు పంపబడితో వచ్చాడు తండ్రి ద్వారా, దేవుడు తత్వంలో భాగంగా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, 4 సంగతులు మనం 5 సంగతులు చూసాం. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1, మొట్టమొదటి సంగతి, నూతన సంవత్సరంలో ఎలాగుండాలంటే మనము ఒకటి చెప్పండి, ఎలాగుండండి? సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనంగా మనం నూతనపరచబడాలి. రక్షణ లేదా రక్షణ పొంది, రక్షణ పొందిన మనం నూతన సంవత్సరం నూతనంగా ఉండాలి. నూతనంగా మన జీవితంలో. రెండో సంగతి, వర్ధిల్లుతూ ఉండాలి. ఈ సంవత్సరంలో ఇంకా వర్ధిల్లాలి. గత సంవత్సరం కంటే వర్ధిల్లాలి ఈ 2026లో. మూడోది, విక్టరీ లైఫ్, విజయవంతమైన జీవితాన్ని ఈ సంవత్సరం ఇంకా జీవించినట్లు ప్రభు ఆశిస్తున్నాడు. ఎక్కడ మనం ఓడిపోకుండా, ఏ పాపంలో, ఏ శరీరంలో, ఏ లోకంలో, ఏ మనుషుల చేత, దేవుని సన్నిధిలో విజయం, ఎల్లప్పుడూ మనం విజయవంతమైన జీవితం ఈ సంవత్సరం అంతా కలిగి ఉండాలని ఆశిస్తున్నాం. నెంబర్ 4, నాలుగోది, న్యూ స్ట్రెంగ్త్, నూతన బలం, పక్షిరాజు లక్షణాలతో నూతనంగా ఇంకా బలం పొందాలి, దేవుని కొరకు బలపడాలి. నెంబర్ 5, గ్లోరీ టు గాడ్, మహిమకరమైన జీవితం, దేవుని మహిమపరిచే జీవితం మనం జీవిస్తే ఆ దేవుడు మనల్ని కూడా మహిమపరుస్తాడు. అంటే అనుభవంలో దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.